పేపర్స్లో, ఛానల్స్లో రాజకీయ నాయకులు కొంతమంది, వివిధ పొలిటికల్ పార్టీలు, కొంతమంది సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, అంటే వారికి వాళ్ళే సొంతంగా ప్రకటించుకున్నారనమాట, మేము ఆర్థిక నిపుణులము అని. వాళ్ళు కొంతమంది ఫ్రెషర్స్, అంటే రాష్ట్ర రాజకీయాల్లోకి ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, రాష్ట్ర అప్పు మీద వివిధ సందర్భాల్లో ప్రకటనలు చేస్తూ వస్తున్నారన్నమాట. ఎడాపెడా అప్పులు కొన్ని ఇవి. ఎడాపెడా అప్పులు, పైగా ఓడి, ఏమాత్రం తగ్గని రాష్ట్ర ప్రభుత్వ రుణాల తీవ్రత. ఓడితో కలిపి వారంలోనే 6,273 కోట్లు వినియోగం. అప్పులపై అబద్ధాలు. మే నెలలో తెచ్చింది 8,000 కోట్లు, చూపించింది 1,744 కోట్లు, మిగిలిన 6,256 కోట్లు ఏమైనట్లు. కొత్తగా ఇంకో 1,000 కోట్ల అప్పు. అప్పుల్లో సరికొత్త రికార్డు. అనేక లెక్కలు ఇప్పటికీ రహస్యం. మరో 1,000 కోట్ల అప్పు. 3,000 కోట్ల అప్పుకు సన్నాహాలు. అనధికార అప్పులు వెలికి తీస్తే వాస్తవాలు బయటపడతాయి. దాచేస్తే దాగని దారుణం. దాచేస్తే దారుణం. మళ్ళీ ఇంకో 1,000 కోట్ల అప్పు. ఆర్బీఐకి జగన్ సర్కారు సమాచారం. ఇంకా మిగిలిన రుణ పరిమితి 2,275. రాష్ట్రానికి గుదిబండగా అప్పులు. దాచే తిప్పలు ఏపీ అప్పులు. గ్రాంట్లలో భారీ కోత. ఒక్కసారి ఏదో కొద్దిగా అనుకూలంగా అయితే దాంట్లో కూడా మరి 4,000 కోట్లు జీతాలకు ప్రతి నెల ఖర్చు అవుతుంది. ఏప్రిల్ మాత్రము 14,466 కోట్లు మాత్రమే. ఇది ఎవరు? ఆంధ్రజ్యోతి, ఏబిఎన్. గుడిబండగా అప్పులు. ఇది ఎవరు? ఇంకో 1,000 కోట్లు అప్పు. దాచేస్తే దాగదు. ఈనాడు అనధికారిక అప్పులు వెలికి తీస్తే వాస్తవాలు. ఈనాడు 3 కోట్ల అప్పునకు సన్నాహాలు. ఈనాడు 1,000 కోట్ల అప్పు. అప్పుల్లో సరికొత్త రికార్డు. ఈనాడు. కొత్తగా ఇంకో 1,000 కోట్ల అప్పు. ఆంధ్రజ్యోతి. అప్పులపై అబద్ధాలు. ఆంధ్రజ్యోతి. ఈనాడు ఎడాపడా అప్పులు. ఈనాడు ఆస్తుల సృష్టి లేదు. ప్రజల నెత్తిన 10 లక్షల కోట్ల అప్పు. పురంధేశ్వరి గారు, ఈనాడు. ఈనాడు కాక్కు చెప్పేవన్నీ కాకి లెక్కలేనా. ఈనాడు. అప్పులపై ద్వంద్వ వైఖరి. ఆంధ్రజ్యోతి. లాస్ట్కు కేరళ వాళ్లకు 17,000 కోట్లు అప్పు కేంద్రము తగ్గించింది, ఆంధ్రాకు మాత్రము తగ్గిలేదు. అంటే ఇప్పుడు ఆంధ్రాకు కేంద్రం సహకరిస్తుందని సంతోషమా, బాధనా? ఇది కాక ఇప్పుడు మన రాష్ట్ర మంచి గురించి ఆలోచన చేసేదే కాకుండా కేరళ రాష్ట్ర మంచి గురించి కూడా మన మీడియా ఆలోచన చేస్తుంది. సంతోషం. ఇవన్నీ కాక లాస్ట్కు అప్పు చేయని నెల ఉందా? స్మైలింగ్ ఫేస్తో గంటా శ్రీనివాస్ గారు. అంటే ఎప్పుడు కనపడను కూడా కనపడరు. స్మైలింగ్ ఫేస్తో అప్పు చేయని నెల ఉందా? అయితే ఇవన్నీ చూసిన తర్వాత సడన్గా ఏమైంది? వీళ్ళందరూ అతి ఉత్సాహంతో చెప్పి పోయి కేంద్రానికి పార్లమెంట్లో ప్రశ్న వేయడం జరిగింది. ప్రశ్నకు సమాధానం ఏమొచ్చింది? ఎవరు కాదు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు వెరీ క్లియర్గా సమాధానం ఇవ్వడం జరిగింది. ఏమని? 2023 నాటికి 4,42,442 కోట్లు అని చెప్పేసి. ఈ ఫిగర్ వింటానే ఎంత బాధపడుతుంటారు చూడండి అందరూ.
దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలనో. ఎందుకంటే ప్రతి ఒక్కరు వీళ్ళందరూ కూడా 10 లక్షల కోట్ల అప్పు 10 లక్షల కోట్ల అప్పు 10 లక్షల కోట్ల అప్పు అని చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు. ఆ బాధ అసలు వర్ణాతీతమైన బాధ. చివరకు గంటా శ్రీనివాస్ గారు కూడా అప్పు లేని రోజుందా? అసలు ఆయన పాపం యనమల రామకృష్ణుడు గారు మాత్రము వీళ్ళందరి దాటికి తట్టుకోలేక ఆయన వెనకడిగేసినాడు. ఆయన ఏమనడం లే పాపం అసలు అందరు. ఎందుకంటే ఇంతమంది ఇంకా ఆయన పాత్ర పోషిస్తుంటే ఆయన ఎక్కడ మాట్లాడతాడు? ఇంకా ఆయన పాపం వెనకాలకి. అసలు ఇప్పుడు వరకు నాకు అర్థం కాదు ఏమంటే $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల్లోనే ఈ మీడియాకు కానీ ఈ రాజకీయ నాయకులకు కానీ ఈ సొంతంగా మరి ఎవరైతే ప్రకటించుకున్న మన ఆర్థిక నిపుణులు కానీ ఈ 3-4 ఏళ్ళకే ఎందుకు ఇంత రాష్ట్ర అప్పుల మీద ఇంత దిగులు పడుతున్నారు, ఇంత చింతిస్తున్నారు, ఇంత వాళ్ళ ఇది వ్యక్తం చేస్తున్నారు? 5 ఏళ్ళు అంతకు ముందు కూడా చూసిండొచ్చు కదా, 10 ఏళ్ళ ముందు కూడా చూసిండొచ్చు కదా, 15 ఏళ్ళ ముందు కూడా చూసిండొచ్చు కదా, 20 ఏళ్ళ ముందు కూడా చూసిండొచ్చు కదా. 20 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ ఎవ్వరు మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా అసలు అప్పు. ఎన్ని రకాల పోయి కంప్లైంట్లు సెంటర్కు, ఎన్ని రకాల వినతి పత్రాలు. ఏమని ఫైనల్గా మనకు అర్థమవుతుండేది ఏమంటే ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం సహకరించకూడదనే ఒక ఆలోచనతోనే ఇవన్నీ కూడా ప్రతి ఒక్క నాకైతే అర్థమవుతుండేది అంతే. ఎవరు చూసినా కూడా ఒక సింపుల్గా ఆలోచన చేస్తే, సామాన్యంగా ఆలోచన చేస్తే అర్థమయ్యేదేమి, ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగకూడదు, కేంద్రం నుంచి సహకారం అందకూడదు అనే ఒక మోటివ్. పోనీ ఏమని రాసినారు? పార్లమెంట్లో క్వశ్చన్ వేసినారు, ఎంత అప్పు ఉంది ఏమని. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై ఇచ్చినారు. కానీ ఆర్థిక శాఖ మంత్రి భారతదేశానికి రిప్లై ఇస్తేనేమో దాన్ని నమ్మరు. కానీ ఫ్రెష్గా వచ్చిన బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ మాత్రం ఫుల్ కవర్ అవుతుంది. ఇదేందో మాకైతే అర్థం కాలే. అక్కడ మినిస్టర్ ఆఫ్ స్టేట్ పంకజ్ చౌదరి గారు ఇచ్చిన సమాధానమేమో ఎవరు నమ్మరు, రాయరు. కానీ బీజేపీలో ఉన్న ఒక సెక్రటరీ స్థాయి వ్యక్తి సత్య గారు రాస్తే అది ఫుల్ కవర్ అవుతుంది అనమాట. ఆర్బీఐ ఏమన్నా డాక్యుమెంట్ ఇస్తేనేమో నమ్మరు. ఇంకా ఎవరో కింద సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ సొంతంగా ఎవరైతే ప్రకటించుకున్న ఆర్థిక నిపుణులు ఉన్నారో వాళ్ళు రాసినది మాత్రం ఫుల్ కవర్ అవుతుంది. సిఏజీ కానీ పిఏజీ కానీ ఇచ్చిన రిపోర్ట్స్ ఏమో నమ్మరు. కానీ ఇక్కడ ఎవరే కానీ చిన్న అంటే నేనే నిపుణుణ్ణి అని చెప్పి ప్రెస్ మీట్ ఎవరైతే పెడతారో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది కవర్ అవుతామని. ఏ ఆన్సర్ ఏదైతే ఉందో సమాధానము వీళ్లకు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాలా, ఉద్దేశంగా ఏదన్నా నిందించాలనే ఆలోచన ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా సరిపడ్డ సమాధానం కానీ వాస్తవాలు కానీ చెప్తే అది గిట్టదు, నచ్చదు. పిఏజీ తప్పంటారు ఈ రిపోర్ట్స్ చూస్తే. ఆర్బీఐ ఎందుకు అసలు ఇచ్చినారంటారు. అసలు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన రిప్లై కూడా ఇదేంది, ఇది రిప్లై ఇంత ఫేవరబుల్గా ఎట్లుంది అని అంటారు. చివరకు అసలు నేను చూస్తే ఏబిఎన్లో ఒకరోజు ఛానల్లో ఒక డిబేటు వెంకటకృష్ణ గారు ఆయనే చెప్పినారనమాట, ఏందండి మీరు ఇచ్చేది, మీరేంది ఇచ్చేది, అదేంది చెప్పేది అని చెప్పి ఆయనే 2-3 దఫాలుగా చెప్పినారనమాట. మీరు ఇచ్చేది ఏంది, సమాధానాలు ఏంది, అసలు మీకేమైనా అర్థమవుతుంది అని చెప్పి ఆయనకు కూడా డౌట్ వచ్చింది. అయినా మరుసటి రోజుకి మళ్ళీ కవరప్ స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ బ్యాక్ టు ఇప్పుడు 2019 నుంచి అండి నేను గమనిస్తుండే కదా, అసలు ప్రభుత్వం మారినప్పటి నుంచి అసలు ఏ గిట్టనే గిట్టడంలే ప్రతిపక్షానికి. డే 1 నుంచి ఫస్ట్ డే ఏమన్నారు, అసలు మీరు పరిపాలన చేయలేరు అన్నారు. రెండో రోజు అస్సలు నిస్సిగ్గుగా ఎందుకు పరిపాలన చేయలేదు అని చెప్పి మనం అడిగితే ఏమి ఉన్న అప్పంతా మేమే మొత్తం లాగేసినాం, ఇంకేముంది మీ దగ్గర ఏముంది లేదని వాళ్ళే అన్నారు, నిస్సిగ్గుగా అన్నారు. ఫస్ట్ 1 ఇయర్ దాటుకున్నాం. ఆ తర్వాత ఏమన్నారు నెక్స్ట్, అసలు మీరు ఎటువంటి వెల్ఫేర్ చేయలేరు అని అన్నారు. అన్న తర్వాత 1 ఇయర్ అయిపోయా, 2 ఏళ్ళు అయిపోయా, 3 ఏళ్ళు అయిపోయా, అర్థం కాలే వాళ్ళకి ఎట్లా జరుగుతుందని చెప్పి. సెకండ్ మళ్ళీ ఇమీడియట్గా ఏమన్నారు, ఆ తర్వాత మీరు విపరీతంగా అప్పు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం చూస్తే పరిమితిలోనే ఉంది అని అంటున్నారు.
ఇన్ని కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత కూడా, ఇన్ని లెటర్లు ఇచ్చిన తర్వాత కూడా ఉండవండి? అసలు రూల్స్ లేవా ఈ దేశంలో? ఎవరైనా కానీ 29 రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం, మనకు సపరేట్ రూల్స్ ఉంటాయి. అందరికి వర్తించే రూల్స్ మనకు కూడా వర్తిస్తారు. మనము పోయి మనం రిప్రజెంట్ చేసే విధానం కానీ, మనం ఏదన్నా కానీ మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ కానీ ఆ పరిమితిలోనే తెచ్చుకుంటాము. రిప్రజెంటేషన్ కరెక్ట్గా జరుగుతుంది మన రాష్ట్రం నుంచి. ఆ తర్వాత నెక్స్ట్ ఏమనరి, మీరు జీతాలు ఇవ్వలేరు అనరి. కోవిడ్ అప్పుడు కూడా ఒక 2 రోజులు 3 రోజులు లేట్ అయిండొచ్చు, కానీ మరి అన్నీ సెట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మీరు శ్రీలంక మాదిరి అయిపోతారు అంటారు. ఏమన్నా సంబంధమా శ్రీలంకకు రాష్ట్రానికి? అదొక దేశము, దేశానికి సంబంధించిన విధానం వేరే ఉంటుంది, రాష్ట్రానికి సంబంధించిన విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు భారతదేశం ఉంది, భారతదేశానికి అప్పు కావాలంటే ఎక్కడైనా చేసుకోవచ్చు, నోట్ల ప్రింటింగ్ కూడా చేయొచ్చు, వాళ్ళకి ఆ అధికారం ఉంది. రాష్ట్రానికి దేశానికి ఎక్కడన్నా కానీ పోలిక ఉంటుందండి? హెడ్లైన్స్లో మళ్ళా ప్రతి ఒక్కటి హెడ్లైన్స్లో. అసలు ఇంకో ఆశ్చర్యం ఏమంటే, ఎవరైతే ఇవన్నీ చెప్తుండారో ఈ కంప్లైంట్లంతా, వీళ్ళు ఎవ్వరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసం కూడా లేరు. మీరు బాగా గమనియండి. ఎవరైతే ఇవన్నీ చెప్తుండారో అంటే ఏ మీడియా సంస్థలకు సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్నారా? లేరు. ఏ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు? ఎక్కడ వాళ్ళ రెసిడెన్స్ ఎక్కడుంది? వాళ్ళ ఇళ్ళు ఎక్కడున్నాయి? అందరు కేర్ ఆఫ్ హైదరాబాదే. అందరు కేర్ ఆఫ్ హైదరాబాదు. రోజు వాళ్ళకున్న స్టేక్స్ అంతా హైదరాబాదు. రోజు పొద్దు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలిటిక్స్ గురించి, రాజకీయాల గురించి ఏదో ఒకటి ఇటువంటి కామెంట్స్. అసలు ఎటువంటి విధానంగా చూడండి. 1000 కోట్ల అప్పు కోసము ఢిల్లీకి వెళ్తున్నారు. 1000 కోట్ల అప్పు కోసము ఢిల్లీ ఇంకా అనుమతించలేదు. 1000 కోట్ల అప్పు కోసము ఢిల్లీ అనుమతించింది. 1000 కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి వస్తుంది. 1000 కోట్ల అప్పు బాంబే అంటే పబ్లిక్ ఏమి అదే 1000 కోట్లు 5 సార్లు చెప్తే 5000 కోట్ల మాది కనపడుతుందని ప్లాన్. అవునా కాదా? ఇప్పుడు నేను చూపిస్తాను కదా ఇంతకుముందే. అది కూడా ప్లాన్డ్ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఒకరోజు ఒకరు, ఒకరోజు ఒకరు, ఒకరోజు ఒకరు, ఒకరోజు ఒకరు, అదే 1000 కోట్లే. ఇంకా ఇది ఇట్లుంటే ఆయన ప్రతిపక్ష పార్టీ లీడరు, నేను తాటదిస్తా, నేను చండశాసుని, ఇప్పుడు కొత్తగా మొదలైంది నేను సింహాన్ని, నేను కొదమ సింహాన్ని. ఆయన పుత్రరత్నం చూస్తే మేము సింహాలము అంటాడు. ఎవరు సింహం అన్నారు? మీరెందుకు జంతువులతో పోల్చుకుంటున్నారు? అసలు ఏమి సింహ లక్షణాలు మాకైతే అర్థం కావడంలే. లాస్ట్ నాకు అర్థమైనది ఏమంటే, జగదేక వీరుడు అనే ఒక కథ సినిమా ఉంది, చూసినాను. జగదేక వీరుని కథ పాతది. అందులో రేలంగి యువరాజు, సిఎస్ఆర్ రాజు. సో ఆయన ఎన్టీ రామారావు అపరూప సుందరుల కోసం బయటికి పోతానంటే ఈయనేమంటాడు, రేలింగి నాకు నన్ను పట్టాభిషేకం చేయని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాయన కొద్దిగా ఆగుతాడనమాట. ఆగితే ఈయన అడుగుతాడు ఒక ఫేమస్ డైలాగు, ఏమని, ఎప్పుడు మీరే ముసలిళ్ళు అయితే ఇంక నేనెప్పుడు అని అంటాడు చూడు. అట్లా ఈయన ఇంకా ఇది ఇట్లుంటే ఫ్రెషర్స్ మళ్ళా ఏమి ఫ్రెష్గా వచ్చినారనమాట. ఒకరు 10 లక్షలు అంటారు, ఒకరు 11 లక్షలు అంటారు, ఒకరు 7 లక్షలు అంటారు, ఒకరు 6 లక్షలు అంటారు. ఏదో ఒకటి క్లారిటీ, ఎలాగో అంత కంబైన్డ్గానే ఉండారు. కంబైన్డ్గా ఉండే తోళ్ళు ఒక రోజు మంచి మీటింగ్ పెట్టుకొని ఒక్క మాట మీద ఉండాము, మనం ఒకటి వద్దు అని చెప్పి చేస్తే అట్లన్నా బాగుంటుంది. పోనీ ఫ్రెష్గా ఎవరన్నా వచ్చేతోళ్ళు వచ్చి తెలిసి తెలియని మాటలు మాట్లాడితే కూడా పబ్లిక్ కొంతవరకు క్షమిస్తారు, సర్లే ఏదో తెలుసో తెలియకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి. లేదా కొత్త ఆయన వచ్చి ఒక ఆయన ఇప్పుడు సడన్గా నేను రాకెట్ను పంపించేస్తాను, నా దగ్గర కెపాసిటీ ఉండని అనొచ్చు. అది పబ్లిక్ కెపాసిటీని బట్టి ఉంటుంది. నమ్ముతారా లేదా, ఈయనకు నిజంగా రాకెట్ పంపించే కెపాసిటీ ఉందా, ఈయనకు నిజంగా పరిపాలన చేసే కెపాసిటీ ఉంది అనేది అది ప్రజలకు వదిలిపెట్టేద్దాం. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అట్లా లేదు. ఈయన ఓల్డ్ కదా, 40 years ఇండస్ట్రీ కదా. సో ఇప్పుడు కొత్తగా వచ్చి నేను ఏదో చేస్తా అని చెప్పేదానికి లేదు. ఎందుకంటే 3 దఫాలుగా పాతది మనం చూసుకోవచ్చు ఆయన రికార్డు. కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూ మీద మనము ఈ 3 ఏళ్ల అప్పు గురించి 1000 కోట్లు 3 సార్లు రాసి 3000 కోట్ల మాదిరి చిత్రీకరించి 1000 కోట్లు 5 సార్లు రాసి 5000 కోట్ల మాదిరి చిత్రీకరించకుండా లెట్ us గో బ్యాక్. 1995 వరకు నేను చెప్తాను, లెక్క చెప్తాను. వాపస్ పోదాం. వాపస్ పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పర్ఫార్మెన్స్ ఏమి, మన పర్ఫార్మెన్స్ ఏమి, జగన్మోహన్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఏమి, ఈ రెండు కాక ఈ కాలంలోనే ఇతర రాష్ట్రాలతో కంపారిజన్ చూద్దాము, దేశంతో కూడా కంపారిజన్ చూద్దాం. అంటే 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పర్ఫార్మెన్సు, 2014 నుంచి 19 చంద్రబాబు నాయుడు గారి పర్ఫార్మెన్సు,
1995 నుంచి 2003 వరకు చంద్రబాబు నాయుడు గారి పర్ఫార్మెన్సు, 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారి పర్ఫార్మెన్సు, అదే టైంలో ఇతర రాష్ట్రాలు, దేశం. కాబట్టి లెక్కలు జాగ్రత్తగా రాసుకోండి మీరు. మరి మళ్ళీ ఆయన ఊరుకూరుకునే వచ్చి ఆయన ఏది ఇష్టాంతరానికి 10 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు అంటే మనం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ప్రకారం, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ట్రాక్ రికార్డ్ ఉంది కదా. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్, ఇప్పుడు 10 లక్షల కోట్లు అన్నారు. కానీ 31 జూలై 2023 అంటే 3 రోజుల క్రితం ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ గారు మేడం ఏమన్నారు, 2019 యాక్చువల్ రిజల్ట్స్ తీసుకుంటే గాన యాక్చువల్ ఫిగర్స్ 2,64,451 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టోటల్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ టోటల్ అప్పు ఉండగా 2023 వచ్చేటప్పటికి 4,42,442 అంటే మొత్తం మీద ఈ 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు పెరిగినది 1,77,991 కోటి. ఐ రిపీట్, 1,77,991 కోటి. మీరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, మీరు నిపుణులు, మీరు కొంతమంది సరిపోనోళ్ళు అన్నట్లు 10 లక్షల కోట్లు కాదు, 10 లక్షల కోట్లు కాదు, ఓన్లీ 1,77,991. ఓకేనా? నెక్స్ట్ పోనీ పాతది కూడా కంపేర్ చేసుకుందాం. 2014-15 నుంచి 18-19 5 సంవత్సరాల పాటు టోటల్ మన అప్పు ఎంత ఉందో, రాష్ట్ర అప్పు సంవత్సరం మీద సంవత్సరం ఎంత పెరిగింది అంటే వార్షిక వృద్ధి రేటు, సంవత్సరం మీద సంవత్సరం వార్షిక వృద్ధి రేటు చూసినట్లయితే 2014-15 నుంచి 18-19 14.7% పెరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్కొక్క సంవత్సరం నుంచి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 14.7% పెరిగితే 19-20 నుంచి 22-23 వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 12.4% మాత్రమే. వాళ్ళు 14.7% పెరిగితే మనం 12.4% మాత్రమే. మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఇందులో 2 సంవత్సరాల కోవిడ్ ఉంది. అయితే రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే మన రెవెన్యూ లోటు ఉందో అది కూడా చూద్దాం. 2014-15, 18-19 చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసినట్లయితే భారతదేశ రెవెన్యూ లోటు సగటు 2.5% ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటు 2.4% ఉన్నింది. 2019 నుంచి 22-23 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే భారతదేశ రెవెన్యూ లోటు 4.8% ఉండగా మనది 2.7% మాత్రమే. అంటే అప్పుడు భారతదేశ రెవెన్యూ లోటుకు ఈక్వల్గా ఉంటే ఇప్పుడు భారతదేశ రెవెన్యూ లోటుకు ఇంచుమించు సగంలో ఉన్నాం మనం. అదేవిధంగా ద్రవ్యలోటు చూసుకున్నట్లయితే 2014-15 నుంచి 18-19 చూసినట్లయితే భారతదేశ సగటు రెవెన్యూ ఫిజికల్ డెఫిసిట్ మన ద్రవ్యలోటు 3.1% ఉండగా మన రాష్ట్రాన్ని మాత్రము చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 4.5% ఉన్నింది. వెరాజ్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశ ద్రవ్యలోటు యావరేజ్ సగటున 6.7% అయితే మనం 4% మాత్రమే. కానీ మనం అప్పు ఎక్కువ చేసినామనేది రోజు ప్రచారం, ఎవ్రీడే ప్రచారం. ఒకవేళ ఇంకా అంతకు ముందుకు కూడా పోదాం, సంవత్సరం మీద సంవత్సరము ఏ విధంగా అయితే వార్షిక వృద్ధి రేటు కాంపౌండ్ చేసుకొని పోతే 1994-95 నుంచి 98-99 అంటే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పరిపాలన 16.8%, 16.8 పెరుగుదల అప్పు. 1999 నుంచి 2000, 2003, 2000 అంటే రెండో పర్యాయం చూసినట్లయితే అది 17కు పెరిగింది. 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో 17 నుంచి కిందికి అప్పు శాతము పెరుగుదల 17 నుంచి 9.9కి తగ్గడం జరిగింది. 14-15 నుంచి 18-19 చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ పర్యాయం చూస్తే 14.7కు తీసుకురావడం జరిగింది. 19-20 నుంచి 22-23 చూస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 12.4లో ఉంది. దీన్ని బట్టి ఎవరు అప్పు ఎక్కువ చేసినారు, ఎవరు ఎంత చేసినారు అనేది మనమే చూసుకునేదానికి అన్ని రకాలుగా ఫ్యాక్ట్స్తో పాటు చెప్తున్నా. ఇది కాక నెక్స్ట్ ఏమనంటే కొత్తగా చెప్తారనమాట, మీరు
కార్పొరేషను అప్పులు చేసినారని చెప్పి అవి కూడా చెప్తాను. కార్పొరేషన్లకు సంబంధించి ఒకటి గ్యారంటీలతో పాటు ఉంటుంది, ఒకటి గ్యారంటీలు లేకుండా ఉంటుంది. సహజంగా కరెంటు డిస్కామ్లు, కరెంటుకు సంబంధించి విద్యుత్తుకు సంబంధించిన కంపెనీలకు గ్యారంటీలు ఉండవు, మిగతా వాటికి గ్యారంటీలు ఉంటాయి. చూసినట్లయితే రాష్ట్ర విభజన జరిగిన నాటికి 14,000 పక్కనుండే ఫిగర్స్ తీసేసి హోల్ మొత్తంగా చెప్తాను, 14,000 కోట్లు ఉన్నింది. అట్లాంటిది చిలుకు తీసేస్తున్నాను. 14,000 కోట్లు ఉండగా మే 2019 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మన పూర్తి అయిపోయేటప్పటికి 59,000కు పెంచినారు. అక్కడి నుంచి ఈరోజు మార్చు 2023కు చూస్తే 1,44,875 కోట్లు ఉంది. అంటే ఈ వార్షిక వృద్ధి రేటు కాంపౌండ్ చేసి చూసినట్లయితే 2014 నుంచి 19కి 33% పెరిగింది. కానీ 19 నుంచి 23 వరకు చూస్తే 25% మాత్రమే పెరిగింది. అదేవిధంగా గవర్నమెంటు ఏదైతే గ్యారంటీ ఇవ్వనిది పవర్ కంపెనీస్కు చూసినట్లయితే విభజన నాటికి 18,000 కోట్లు ఉన్నింది. అట్లాంటిది మే 2019 మన ప్రభుత్వం వచ్చే నాటికి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పూర్తయ్యే నాటికి 59,692 అంటే 59,500 వేసుకోండి. అదేవిధంగా 2023 మార్చికి చూస్తే 56,000 ఉంది. అంటే అర్థమేమి, ఒక్క పవర్ సెక్టర్కు సంబంధించినది డిస్కామ్స్కు సంబంధించిన రిసీవబుల్స్ చూసినట్లయితే 2,900 కోట్లు విభజన నాటికి, 21,500 కోట్లు మే 2019 మన ప్రభుత్వం వచ్చే నాటికి, 8,455 కోట్లు ఈనాటికి. అంటే అర్థం ఏమంటే వార్షిక వృద్ధి రేటు చూసినట్లయితే విభజనకు 2019కి 30% పెంచితే మనము -5.8% పోయినాం. అంటే అర్థమేమి, పవర్ సెక్టార్కు సంబంధించిన చాలా వరకు అప్పులు మనం తిరిగి కట్టడం జరిగింది. కానీ మనం అప్పులు ఎక్కువ చేసినామనేది వీళ్ళు చెప్పే మాట. టోటల్ చూసుకున్నట్లయితే గ్యారంటీ ఇచ్చిన అప్పులు, గ్యారంటీ ఇవ్వని అప్పులు చూస్తే విభజన నాటికి 35,000 చిలుకు అంటే 35,000 కోట్లు చూసినట్లయితే మే 2019 చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పూర్తయ్యే నాటికి 1,40,500 కోట్లు అయితే ఈరోజు 2,09,000 కోట్లు. అంటే వృద్ధి రేటు చూసుకున్నట్లయితే ఏ రూపంలో అప్పు పెరిగిందని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2014 నుంచి 19 21.8 అంటే 22% అప్పుడు పెరిగితే ఇప్పుడు 12.6 అంత తేడా ఉంది. కానీ వాళ్ళు చెప్పేది మాత్రము అప్పు ఇప్పుడు ఎక్కువైందని. ఇది కాక మళ్ళీ ఫ్రెషర్స్ కొంతమంది వచ్చిన వాళ్ళు తెలిసి తెలియక నాబార్డ్ అప్పు మీరు 7,000 లిస్ట్ చదివినారనమాట. ఇప్పుడు ఈ ఫ్రెషర్స్ కూడా నేను చెప్పేది ఏమంటే స్టేట్మెంట్ అనేది ఎక్స్పీరియన్స్తో ఒకసారి ఇస్తారు. నేను ఇట్లా అనలేదు అట్లా అన్నాను, కానీ అట్లా అనుకున్నాను కానీ ఇట్లా అన్నాను, నేను అనేది మీరు అర్థం కాలేదు, కానీ నేను ఇప్పుడు చెప్తాను, ఇన్ని క్లారిఫికేషన్స్ ఉండవు ఒకటేసారి. సో ఈ ఫ్రెషర్స్కు నేను పంపించే సందేశం అంటే ఉంటారు ఫ్రెషర్స్ ఇంకా కొంతమంది 7,992 కోట్లు కాదండి, తప్పు, మీ ఫిగరే తప్పు. 7,992 కాదు నాబార్డు తీసుకునేది, 3,281 కోటి మాత్రమే తీసుకునేది. ఇది ఆర్బీఐ రిపోర్ట్లో దొరుకుతుంది, ఇదేం దాపరికం కాదు. తిరిగి కంటింజెన్సీ ఫండ్స్ 50 కోట్లు అంటారు. అయ్యా, కంటింజెన్సీ ఫండ్స్ అనేది గవర్నర్ దగ్గర ఎమర్జెన్సీ వాడకానికి పెడతాం, దాన్ని లెక్కలు తీసుకోము. అప్పుడైనా 50 ఉంటుంది, మళ్ళీ అయినా 50 ఉంటుంది. అంటే 50 కోట్లు గవర్నర్ గారి దగ్గర ఉండే డబ్బులను కూడా లెక్కచారాలు వేసుకుంటున్నారంటే వీళ్ళు ఫ్రెష్గా వచ్చినారు అని. ఇంకా తెలీదు సబ్జెక్టు, ఇంకా చాలా టైం ఉంది అని చెప్పి అర్థమవుతుంది అనమాట. ఆ తర్వాత డిస్కామ్స్ ఉన్నాయి, అది కూడా చెప్తాను మళ్ళీ. ఈ తర్వాత నెక్స్ట్ పబ్లిక్ అకౌంట్ అంటారు. ఏమన్నంటే అంటే పబ్లిక్ అకౌంట్ అనేది ఒక పద్దు. పబ్లిక్ అకౌంట్లో కొన్ని ఎంప్లాయీస్కు సంబంధించిన మొత్తాలు కానీ లేదా టెంపరీ పార్కింగ్ కానీ ఏదన్నా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అవన్నీ పబ్లిక్ అకౌంట్లో ఉంటాయన్నమాట. పబ్లిక్ అకౌంట్లో 2015-16 నుంచి 2018-19 చూసినట్లయితే మొత్తము
అంటే పబ్లిక్ వీళ్ళ 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 కంప్లైంట్ ఏమి, పబ్లిక్ అకౌంట్ డబ్బులు ఈ ప్రభుత్వం వాడింది, మేము వాడినాం, మీరు ఎంత వాడినారు అది కూడా చెప్తా. 2015-16 నుంచి మామూలుగా పబ్లిక్ అకౌంట్ టెంపరీ పార్కింగ్ ఉంటుంది. టెంపరీ పార్కింగ్ అమౌంట్ ప్రభుత్వాలు సహజంగా వాడుకుంటూ ఉంటాయి. మార్చి 31 నాటికి లెక్కచారం వస్తుంది. పబ్లిక్ అకౌంట్లో ఎంత అయితే వాడినేది ఉందో అది అప్పు కింద భావిస్తారు. వీళ్ళు ఏం చేసినారు, 2015-16 నుంచి 19-20 వరకు 18-19 వరకు చూసినట్లయితే 36,241 కోటి, అంటే ఎంప్లాయీస్కు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ అనుకోండి, ఎంప్లాయీస్కు సంబంధించిన వివిధ విషయాలు అనుకోండి, లేదా కోర్టుకు సంబంధించిన కేసుల్లో ఏదైనా డిపాజిట్స్ అనుకోండి, లేదా ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకా అకౌంట్లోకి పోకుండా పార్క్ చేసిన అకౌంట్స్ అనుకోండి, ఇవన్నీ కలిసి 36,241 కోటి. ఈరోజు 2019-20 నుంచి 2022-23 చూస్తే ఓన్లీ 3,475 కోట్లు మాత్రమే పబ్లిక్ అకౌంట్. కానీ మేము అప్పు చేసినాం, ఈ ప్రభుత్వం అప్పు చేసింది అనేది వీళ్ళ కంప్లైంట్. వీళ్ళ ఎక్స్ట్రా బారోయింగ్ లాస్ట్కి చివరికి వీళ్ళు ఎంత చేసినారంటే, మొన్న మామూలుగా మనకు రావాల్సిన పరిమితి కోసం పోతే 17,000 కోట్లు వాళ్ళు తగ్గడం జరిగింది. ఎందుకయ్యా 17,000 కోట్లు తగ్గించినారంటే, మీరు బారోయింగ్ మీకు ఏదైతే పరిమితి ఉందో ఆ పరిమితి కంటే ఎక్కువ తీసుకున్నారంటే, మేము ఎప్పుడు ఎక్కువ తీసుకున్నామని చెప్పి చూసి లెక్కచారం అంతా తీస్తే అప్పు ఇప్పుడు కాదు ఎక్కువ తీసుకునేది, 2016-17 నుంచి తీసుకుంటూ వచ్చినారు. 2016-17లో 4,800 కోట్లు ఎక్కువ తీసుకున్నారు, ఎవరు చూసుకొని లేరు. 1,040 కోట్లు 2017-18లో ఎక్కువ తీసుకున్నారు, ఎవరు చూసుకొని లేరు. 2018-19లో 10,574 కోట్లు ఎక్కువ తీసుకున్నారు, ఎవరు చూసుకొని లేరు. 2019-20 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,711 కోట్లు ఎక్కువ తీసుకున్నాము. ఆ తర్వాత 2020-21 3,666 కోట్లు మరి మనము తిరిగి కట్టినాము. 2021-22 వచ్చేటప్పటికి 11,521 కోట్లు తిరిగి కట్టినామంటే మొత్తము 17,531 కోటి ఏదైతే మనం ఎక్కువ తీసుకున్నాం అనేది ఉందో 16,418 కోట్లు పాత ప్రభుత్వం తీసుకుంది. పాత ప్రభుత్వం ఎక్కువ చేసిన అప్పు, పరిమితుల కంటే ఎక్కువ తీసిన అప్పు ఈ ప్రభుత్వం మీద పడింది. ఎందుకు ఇది బయటకు వచ్చిందంటే, వీళ్ళు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు రోజు ప్రతి ఒక్కరు పోవడం, ఒక లెటర్ ఇచ్చి రావడం, ఆ లెటర్లు ఇచ్చి రావడంతో వాళ్ళంతా పరిశోధన చేస్తే ఇది బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఫైనల్గా ఏమొచ్చింది, ఇది వచ్చిండేది. ఎటువంటి కంప్లైంట్లు అంటే వీళ్ళు ఇచ్చేది బయటకు వచ్చేది కూడా, వీళ్ళ క్వశ్చన్స్ చూడండి. వీళ్ళ ఎంపీ ఎవరు, కనకమేడల రవీంద్రబాబు గారు ఏమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము స్పెషల్ అసిస్టెన్స్ స్కీమ్ కింద ఇవ్వలేదా అంటే, వాళ్ళు ఎవరు ఆన్సర్ ఇచ్చిండేది, పంకజ్ చౌదరి గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్, అట్లంతా ఏం లేదండి, మామూలుగా అన్ని రాష్ట్రాలతో పాటు వచ్చింది అని. ఇంకో చోట ఏమి ఇచ్చినారు, మీరు ఈ మధ్య కాలంలో 2,000 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చినారు కదా అంట. ఎవరన్నా ఇట్లాంటి ప్రశ్నలు వేస్తారా? ఎంపీ రాజ్యసభ అంటే ఆయన ఏమన్నాడు దానికి, ఏం లేదండి, మామూలుగా పరిమితి ప్రకారమే 12,175 కోట్లు వాళ్ళకు ఉంది, తీసుకునే దానికి వాళ్ళ లిమిట్స్ ఆ మేరకు ఇచ్చినాం. దాంట్లో 5,858 కోట్లు మరి పవర్ సెక్టర్, మన విద్యుత్ సెక్టర్కు పర్ఫార్మెన్స్ ప్రకారం ఇచ్చినాం, 6,317 మామూలుగా ఇచ్చినాం. ఇంకోసారి ఏమడిగినారు ఇన్నే కనకమేడల రవీంద్రబాబు గారు, మీరు 1,10,599 కోట్లు స్టేట్ లెజిస్లేచర్, మన శాసనసభ ఆథరైజేషన్ లేకుండా ఇచ్చినారంటే అదేం కాదు, కానీ 2014-15 నుంచి 1,62,000 ఆ పీరియడ్లో, 2014 పీరియడ్లో, అప్పటి నుంచి మాత్రం ఇంతవరకు స్టేట్ లెజిస్లేచర్ ఆథరైజేషన్ లేదు అన్నారు. ఇటువంటి వీళ్ళు అడిగే ప్రశ్నలు. ఇది కాక నెక్స్ట్ సివిల్ సప్లైస్ ఎక్కువ తీసుకున్నారు మీరు అంటారు. ఎవరండి తీసుకునేది చెప్తా. 2014-15 నుంచి 18-19 వరకు చూసినట్లయితే 20,000 కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద తీసుకున్నారు పాత ప్రభుత్వం. 2019-20 నుంచి ఈ రోజు వరకు చూస్తే 10,200 కోట్లు మనం తీసుకున్నాం. మొత్తం ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు 30,200 కోట్లు. 30,200 కోట్లలో 20,000 కోట్లు పాత ప్రభుత్వం, 10,200 కోట్లు కొత్త ప్రభుత్వం. అందులో ఏప్రిల్ నెల 2019 ప్రభుత్వం మారేటప్పుడు చిట్ట చివరన 5,000 కోట్లు తీసుకొని వాళ్ళు పసుపు కుంకుమకు వాడిన మాట వాస్తవమా కాదా? ఏప్రిల్ నెలలో రేపు ఎలక్షన్ అంటే ఈరోజు తీసుకొని పసుపు కుంకుమకు మాట వాస్తవమా కాదా?
పోనీ చంద్రబాబు నాయుడు గారికి పాత ట్రాక్ రికార్డు ఉంది కదా, పాత ట్రాక్ రికార్డు కూడా చూద్దాం. చూస్తే 2094-95 నుంచి చూసినట్లయితే స్థూల ఉత్పత్తి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి మీద ఒకవేళ అప్పు ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే 94-95లో 18.46%, 95-96 18.52, అదేవిధంగా 97-98కి 19, 99-2000కు 21, 2001-2002కు 27, చివరకు 2003-04 ఆయన దిగిపోయే టైంకు 30.9 అంటే 31% తెచ్చినాడు, 30% తెచ్చినాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఆ 30% నుంచి మళ్ళీ తగ్గించి 2009-10కి వచ్చేటప్పటికి 21% తీసుకొచ్చినారు. వాస్తవమా కాదా ఇది? మీరు పాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 18% నుంచి 31% తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారు ఈ 30% నుంచి మళ్ళీ తగ్గించి 21% తీసుకొచ్చినారు. కానీ మీరేమో చెప్పుకునేది మీరు ఆర్థిక నిపుణులని, వేరే వాళ్ళకు పరిపాలన రాదని. సేమ్ అదేవిధంగా 2014-15 నుంచి చూసుకున్నట్లయితే 28% నుంచి తీసుకొని పోయినారు. కానీ మీరు చెప్పేది మాత్రము మీరే నిపుణులు, పబ్లిక్కు అందరికీ నమ్మించేదానికి రోజు. అదేవిధంగా ఎప్పుడైతే మీరు పాత ముఖ్యమంత్రి కదా, మీది ట్రాక్ రికార్డు ఉంది కదా, నేను ఫ్రెష్గా వచ్చి ఏదో చేస్తా అని చెప్పేదానికి వీలు పడదు కదా. మీకు 94-95 నుంచి చూసినట్లయితే మీరు పెట్టిన ఖర్చు, రాష్ట్ర ఖర్చు మీద అప్పు ఎంత చేసినారనేది ఒక నిష్పత్తి తీసుకున్నట్లయితే 94-95లో 16% ఉండేది. మీరు క్రమక్రమంగా దాన్ని తీసుకుపోయి 21% తీసుకుపోయినారు. 21% నుంచి రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినారు, ఆయన 2009 నాటికి దానికి మళ్ళా 14% తగ్గించినారు. వాస్తవమా కాదా? ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. లాస్ట్కు ఏ రేటులో అప్పు చేసినారనేది కూడా అప్పు ఎక్కువ చేసినారనేది కదా చెప్పేది. వాస్తవానికి 2022-23 నుంచి మనము వాపస్ చూసుకుంటూ పోతే 2014-15 వరకు మనకు పరిమితి ఎంత ఉంది, ఎంత పరిమితి ఉంది, మనం చేసిన అప్పు ఎంత. ఈ 4 సంవత్సరాలు చూసినట్లయితే ఫిగర్స్తో పాటు చెప్తా, మనకున్న పరిమితికి గాను 2022-23 మనకున్న పరిమితి కంటే కూడా మనం 7,718 కోట్లు వాడలేదు పరిమితి. 2021-22లో 36,303 కోట్లు మైనస్లో ఉన్నాం, నెగిటివ్లో. సేమ్ థింగ్ 2020-21 నుంచి వాపస్ చూసుకుంటూ పోతే అంటే 2019-20 నుంచి 22-23 వరకు చూసినట్లయితే మనకి ఏదైతే పరిమితి ఉందో ఆ పరిమితి మనం 28,466 కోట్లు వాడలేదు. ఉన్న పరిమితిలో 28,466 కోట్లు వాడలేదు. వాళ్ళు మాత్రం 2014-15 నుంచి 18-19 పోతే ఉన్న పరిమితి కంటే కూడా 47,674 కోట్లు ఎక్కువ వాడినారు. 47,674 కోట్లు 5 సంవత్సరాలు ఎక్కువ వాడినారు. మనం 4 సంవత్సరాల్లో 28,466 ఇంకా చేసేదానికి ఉంటే కూడా తక్కువ వాడినాం. ఏ విధంగా వచ్చింది ఇది అని చెప్పి మీరు అడగొచ్చు. మనకి ఏదైతే పరిమితి ఉంటుందో అది వచ్చేసి ఒకటి మనకు ఎఫ్ఆర్బిఎం ప్రకారం ఉంటుంది. ఆ తర్వాత మనకు అడిషనల్ బారోయింగ్స్ కూడా పర్మిషన్ వస్తుంది. ఏ విధంగా వస్తుంది? కోవిడ్ అప్పుడు మనకు ప్రత్యేకంగా ఇవ్వడం వచ్చింది అన్ని రాష్ట్రాలకు కూడా భారతదేశంలో. అదేవిధంగా విద్యుత్ సెక్టార్లో ఏదైతే మనము రిఫార్మ్స్ తెస్తున్నామో దానివల్ల కూడా అడిషనల్గా వస్తుంది. స్పెషల్ డిస్పెన్సేషన్ ఏదైతే కోవిడ్ తర్వాత మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలని ఉందో దానికోసం వస్తుంది. అదేవిధంగా వివిధ రకాల అడిషనాలిటీస్ వచ్చిన తర్వాత, అన్ని అడిషనాలిటీస్ వచ్చిన తర్వాత కూడా చూసినట్లయితే వాళ్ళు 5 సంవత్సరాల్లో 47,674 కోట్లు వాళ్ళకున్న పరిమితి కంటే కూడా వాళ్ళు ఎక్కువ అప్పు చేయడం జరిగింది. ఏ విధంగా చెప్తాను. 2014-15లో పరిమితి 15,749 కోట్లు అయితే 31,289 కోట్లు అప్పు చేయడం జరిగింది. అదేవిధంగా 2015-16లో 18,127 కోట్లు పరిమితి అయితే 22,115 కోట్లు వాళ్ళు అప్పు చేయడం జరిగింది. 18-19లో 27,569 కోట్లు పరిమితి ఉంటే 37,310 కోట్లు చేయడం జరిగింది. అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 19-20లో 34,951 కోటి మనకు పర్మిషన్ ఉంటే మనము కోవిడ్ సంవత్సరము 44,411 కోట్లు. అదేవిధంగా 2020-21 మన పర్మిషన్ వచ్చేసి 21-22 పర్మిషన్ వచ్చేసి 55,888 కోట్లు ఉంటే మనం చేసిండేది 25,011 కోట్లు మాత్రమే. అదేవిధంగా
22, 23 52,554 కోట్లు పర్మిషన్ ఉంటే 50,000 కోట్లు మాత్రమే చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి వెరీ క్లియర్గా మనకు ఉన్న పర్మిషన్ కూడా 28,466 కోట్లు వాడలేదు. వాళ్ళకు ఉన్న పర్మిషన్ కంటే 47,674 కోట్లు వాడడం జరిగింది. కానీ వాళ్ళు చెప్పడం మాత్రము వాళ్ళే ఆర్థిక నిపుణులు. అసలు ఏ రేట్లో అప్పు చేసినామనేది కూడా చూద్దాం. 2014-15 నుంచి చూసినట్లయితే 14-15 మనము ఆర్బీఐ నుంచి ఏవైతే అప్పు చేయడం జరిగిందో ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ 8.5%, 15-16 8.3%, 16-17 7.5%, 17-18 7.5%, 18-19 8.5%, 19-20 మనం వచ్చిన తర్వాత 7.45%, 8.8%, 7.2% అండ్ 20-21 వచ్చేటప్పటికి 6.57%. అంటే ఈవెన్ శాతంలో కూడా 1% మనము యావరేజ్గా తక్కువ రేటుకు తీసుకురావడం జరిగింది. అవుట్ స్టాండింగ్ డెట్ కూడా చూద్దాం, ఎందుకంటే ఈయన పాత ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2014-15 చూసినట్లయితే 1,22,605 కోట్లు అవుట్ స్టాండింగ్ డెప్ట్ ఉంది. అంటే స్థూల ఉత్పత్తిలో నిష్పత్తిగా తీసుకున్నట్లయితే 23.35%. 2018-19 అయ్యేటప్పటికి అది కాస్త 2,64,451 కోటి, అంటే 30.27%. అంటే 25 సంవత్సరాల్లో స్థూల ఉత్పత్తి మీద మన అప్పు ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే 23% నుంచి 30% పెంచడం జరిగింది. 23 నుంచి 30. ఈరోజు మనం చూసినట్లయితే 2022-23లో 4,42,442 కోట్లు చూస్తే 33.5%. అంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 23 నుంచి 30%, 7% పెంచితే మనము వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కోవిడ్ చూసుకొని కూడా 30 నుంచి ఓన్లీ 3% మాత్రమే పెంచినాం. కానీ వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు నిపుణులు, ఆర్థిక నిపుణులు, రాష్ట్రం అప్పు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఎవరు ఎంత అప్పు చేసింటారు, ఎవరు ఏ శాతం ప్రకారం అప్పు చేసినారు. పోనీ ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఆయన ఏమంటాడు, అసలు ఏ ఒక్కరు కూడా ఇప్పుడు ఇంతమంది ఉండరు కదా, మళ్ళీ మీడియా మిత్రులు, రెస్పాన్సిబిలిటీ ఉండేతోళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు, కొంతమంది సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ మేమే చతురులం దీంట్లో అని చెప్పేవాళ్ళు ఎవరు కూడా రాయరేది. అవు 2015 నుంచి 19 వరకు అప్పు ఎక్కువైందని ఏ రోజు చూడలే. 1000 కోట్ల అప్పు, 1000 కోట్ల అప్పు బాంబే నుంచి వస్తుంది, ఢిల్లీకి పోతుంది, ఇంత డీటెయిల్డ్గా రాస్తుండరే ఆ రోజు ఏమైనారు అని. ఎందుకు ఆ రోజు ఎవరికి కాబట్టలే? ఇదే రాష్ట్రం మీద ఇదే బాధ్యత ఉంటే, ఇదే కన్సర్న్ ఉంటే ఆ రోజు కూడా రాయాలి కదా. 2014-19 రాయరు, 1995 నుంచి 2004 రాయరు. మిగతా అప్పుడు మాత్రం ఈ ఇబ్బందులన్నీ బయట రోజు చెప్తారు. ఇంకోటి ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు, ఈ మధ్యలో కొత్తగా మొదలుపెట్టినాడు అదేదో మేనిఫెస్టో. ఇప్పుడు ఇంతవరకు ఏమన్నాడు, మనం చేసిన ఏదైతే వెల్ఫేర్ ఉందో అదంతా కూడా తప్పు, ఈ వెల్ఫేర్ వలన మీరు పరిపాలన సరిగా లేదు, రాష్ట్రంలో ప్రగతి లేదు, ఇది ఆయన వాదన, అంతే కదా. ఈ వాదన రోజు డెలికేట్గా పంపిస్తాడు బయటికి. ఇప్పుడు మాత్రం ఏమంటా అంటే మనం చేస్తే అది కరెక్ట్ కాదంట వెల్ఫేర్, ఆయన మాత్రము ఇంత 3 అంతలు చేస్తాడంట, ఇంకేందేందో చేస్తాడంట. దాంట్లో ఒరిజినాలిటీ అన్నా ఉందే లేదు. కర్ణాటక ఏం చేస్తున్నారు, కొద్దిగా ఎత్తేది, తమిళనాడు ఏం చేస్తున్నారు, కొద్దిగా ఎత్తేది, మనం చేసేది కొద్దిగా ఎత్తేది, ఇవన్నీ చేసి పెడతాడనమాట. పెట్టిన తర్వాత ఫైనల్గా దానికి అయ్యా నువ్వు చెప్పినావు కదా వాళ్ళతో చేత కాదని, నువ్వు అంతకు 3 అంతలు చెప్తున్నావు కదా, నువ్వు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తావని అంటే నేను నిపుణుణ్ణి, నాకు కొత్త వనరులు తెచ్చేది నాకు అనుభవం ఉంది, నేను తేగలుగుతా. అది కూడా చూద్దాం. నువ్వు ఫ్రెష్ కాదు కదా సంపద సృష్టించేది, నువ్వు సంపద సృష్టిస్తా నువ్వు చెప్తావు, నువ్వు సింహాన్ని అని చెప్తే అయిపోయా, పబ్లిక్ చెప్పాలి నువ్వు సింహం అని. సంపద అంటే అది కూడా చూద్దాం. సంపద ఏమొచ్చింది, పాతది. మనము సేమ్ ఇదే విధంగా వార్షిక వృద్ధి రేటు చూసుకున్నట్లయితే 1999 నుంచి 2004 వరకు రెవెన్యూ రిసీట్స్, మనకు రెవెన్యూ రాబడి ఏదైతే ఉందో వృద్ధి రేటు 12.4%. 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాస్త అది 21.6%కు పోయింది. అదేవిధంగా 2014 నుంచి 2019 ఎంత ఉన్నింది, ఓన్లీ 6%. అంటే రాబడి, రెవెన్యూ రిసీట్స్ రాబడి. అదే 19 నుంచి 23 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 16.7% పోయింది. అంటే బాగా చూడండి, 1990 నుంచి 24 ఏమో 12.4%,
పెరుగుదల. 2004 నుంచి 9 ఏమో 21.6% రాబడి పెరుగుదల. 14 నుంచి 19 ఏమో 6కు పడిపోయింది రాబడి. 19 నుంచి 23 మనది 16.7%కు పెరిగింది. మీరు అనొచ్చు ఏం ఫిగర్స్ చెప్తున్నా అంటే ఫిగర్స్తో పాటు చెప్తాను. 1999 నుంచి చూసుకున్నట్లయితే 2000 రెవెన్యూ రిసీట్స్ 1999 2000 16,804 కోట్లు, 2000 2001 19,475 కోట్లు, 2001 2002 21,845 కోట్లు, 2002 2003 23,002 కోట్లు, 2003 2004 26,868 కోట్లు. దేర్ఫోర్ 12.4%. అదేవిధంగా ఇంకా ప్రతి సంవత్సరం చెప్పాలంటే లేట్ కావచ్చు, లాస్ట్కి వచ్చేస్తాను. 2014 15 90,672 కోట్లు, 15-16 88,648 కోట్లు, 16-17 98,984 కోట్లు, 17-18 1,05,063 కోట్లు, 18-19 1,14,671 కోట్లు, మొత్తం 6%. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 19-20 1,11,034 కోట్లు, 20-21 కోవిడ్ వలన 1,17,136 కోట్లు, 2021-22 రికవర్ అయితే 1,50,552 కోట్లు, 22-23 1,76,448 కోట్లు, టోటల్ 16.7%. పోనీ మీరు సంపద సృష్టించే వాళ్ళు మీరెందుకు 6%కి పడిపోయింది, మాకు సంపద సృష్టి రాదు, మేమెందుకు 16% పెరిగినాం? ఒకసారి అంటే ఏదో అనుకోవచ్చు, ఇంతకుముందు కూడా మీరే కదా, అప్పుడు ఇంకా వయసులో ఉన్నప్పుడు సంపద సృష్టి ఇంకా ఎక్కువ ఉండాలి కదా, అప్పుడెందుకు మీరు 12%లో ఉన్నారు? రాజశేఖర రెడ్డి గారికి మీ ప్రకారంగా పరిపాలన రాదు కదా, ఆయన టైంలో ఎందుకు 21%కు పోయింది? సమాధానం చెప్పాలి కదండి. ఊరికే నేను సింహాన్ని నేను పులిని అని చెప్పుకుంటే ఎట్లేదు. ఇప్పుడు సేమ్ పోనీ దీనికి టాలీ అయ్యేదానికి స్థూల ఉత్పత్తి కూడా చూద్దాం. స్థూల ఉత్పత్తి 2014-19 నుంచి స్థూల ఉత్పత్తి 5 సంవత్సరాలకు తీస్తే ప్రతి సంవత్సరం యావరేజ్గా 6,95,000 కోట్లు వచ్చింది. 6,95,000 కోట్లు. 19 నుంచి 23 చూసినట్లయితే ఇంచుమించు 11 లక్షలు వచ్చింది. ఎక్కడ 6,95,000 కోట్లు, ఎక్కడ 11 లక్షల కోట్లు? సంపద ఇక్కడ కాదండి, స్థూల ఉత్పత్తిలో కాదు సంపద ఉండేది. సంపద ఏ విధంగా చూస్తారు మీరు? స్థూల ఉత్పత్తి ప్రకారం అన్నా చూడాలా, రెవెన్యూ రాబడన్నా చూడాలా. రెండిట్లో మీరు ఫెయిల్ అవుతుండారే. కానీ మీరు నిపుణులు, అందరు చెప్పేది కూడా మీరే నిపుణులనే ప్రతి ఒక్కరు చెప్తారు. ఎట్లా చేయాలి దీన్ని? పాతది ఏది చూసినా కూడా కనీసము ఇంకా ఇది చూడండి, కరెంటు బకాయిలు చూసినట్లయితే 2014-15 ఇంక విద్యుత్తులో కూడా నేను స్పెషలిస్ట్ అంటాడు. మళ్ళీ విద్యుత్తులో కూడా 2014-15 ప్రభుత్వానికి రావాల్సినది 4,099 కోట్లు కరెంట్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. వాళ్ళు 3,953 కోట్లు చూసుకుంటూ పోతే మొత్తం ఇప్పుడు వరకు రిలీజెస్ చూసినట్లయితే ఓన్లీ 18-19కి 20,000 కోట్లు మాత్రమే ప్రభుత్వము డిస్కామ్లకు డబ్బులు ఇచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత బకాయిలంతా కట్టుకుంటూ వచ్చి 55,800 కోట్లు ఇవ్వడం జరిగింది 4 సంవత్సరాలు. వాళ్ళు 5 సంవత్సరాలు 20,000 కోట్లు ప్రభుత్వము డిస్కామ్లకు కరెంటు కంపెనీలకు ఇవ్వాల్సిన డబ్బులు కడితే మనము 55,000 కోట్లు ఇచ్చినాం. కానీ వాళ్ళు చెప్పేది విద్యుత్ రంగంలో మాత్రం వాళ్ళు స్పెషలిస్టులు, వాళ్ళకున్న జ్ఞానము కానీ కెపాసిటీ కానీ ఎవరికి లేదంటారు. పోనీ ప్రగతి అంటారు. ఇండస్ట్రీ కూడా ఎన్నోసార్లు చెప్పినాం. యావరేజ్గా పెట్టుబడి చూసుకున్నట్లయితే పెద్ద తరహా పరిశ్రమ ఏదైతే ఉందో సంవత్సరానికి 13,000 కోట్లు మన ప్రభుత్వం తర్వాత 2019 నుంచి వస్తే వాళ్ళకు 11,000 చిల్లర కోట్లు మాత్రమే వచ్చిండేది. ఈరోజు స్టార్టప్స్లో చూస్తే మనమే బెస్ట్లో ఉన్నాం వృద్ధి రేట్లో భారతదేశంలో. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే మనము రోడ్లు కానీ మనము కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోగలిగిన హైవేస్ కానీ మనం ఈరోజు వార్డ్స్లో కానీ విలేజెస్లో కానీ గ్రామాలలో కానీ మనం వేస్తున్న రోడ్లు కానీ ఆర్ఎండ్బి వేస్తున్న రోడ్లు ఏది చూసినా కూడా పాత ప్రభుత్వం కంటే ఎక్కువ. కానీ అంటే 100 కిలోమీటర్ల హైవే బాగుంటే అది చూపిరు, ఒక్క గుంత ఇక్కడ ఉంటే మాత్రం చూసి రోడ్ల పరిస్థితి బాగలేదని చెప్పి వెంటనే దానికి ఆ తర్వాత క్లిప్పులు చేస్తారు. ఆ క్లిప్పులు ఏమంటారు? బుగ్గనా అప్పుడేమో అప్పు ఎవరు కడతారని అన్నారు, ఇప్పుడు అప్పు చేస్తే తప్పేముంది అంటే ఊరికే క్లిప్పులో 10 సెకండ్లు చూస్తే అయిపోతుందండి. నేను ఎప్పుడన్నా నా మాట కోవిడ్ అప్పుడు విపరీతమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ ప్రశ్న వస్తే
ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు తప్పదు కదా, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు సామాన్య మానవుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు అప్పు చేస్తే తప్పేమంటే దాన్ని ఈ విధంగా మారుస్తారు. మళ్ళీ ఎంత అన్యాయం అండి. ముఖ్యమంత్రి గారు సాక్షాత్ అసెంబ్లీలో ఏదైతే ఫిగర్స్ ఇస్తే అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు అని చెప్పి హెడ్లైన్స్, మళ్ళీ ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి గారు చెప్పిన ఫిగర్స్, ముఖ్యమంత్రి గారు చెప్పిన ఫిగర్స్ ఒకటే కాదండి. అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పార్లమెంట్ సభలో చెప్పిన ఫిగరు, మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన ఫిగరు టాలీ అవుతుంది. కానీ మన నిపుణులు కానీ మన మీడియా కానీ ఏమంటారంటే అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలని. ఎంత అన్యాయం అండి ఇది. ఇంకోటి ఏమన్నంటే ఈ కొత్తగా మొదలైంది ఇప్పుడు ఏమని, నేను సింహాన్ని, నేను కొడమ సింహాన్ని, సింహంలాగే బ్రతుకుతా, నేను సింహంలాగే ఉంటా. ఈ వయసులో అవసరం అండి సింహాలతో, పులులతో, జింకలతో ఈ పోలికలంతా, వేటగాళ్ళతో ఎందుకు ఇవన్నీ? సింహము ఒక్కటి చెప్తా, నిజంగా సింహాంతో కంపేర్ చేసుకోవాలంటే సింహం ఎప్పుడైనా కానీ సింగిల్గా వస్తుంది, అవునా కాదా? ఎప్పుడైనా సింగిల్గా వచ్చినాడా నేను? ఏ రోజన్నా కానీ రాజకీయ జీవితంలో సింగిల్గా ఎప్పుడైనా వచ్చినాడా? ఎప్పుడు ఏదో ఒకటే ముగ్గురు. ఏ పార్టీతో అయినా ఇంతవరకు పొత్తు లేదు చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? అన్ని పార్టీలతో పొత్తులు ఉన్నాయి. ఒక పార్టీతో పొత్తు, ఒక పార్టీతో పొత్తు లేదు, ఇట్లా రకరకాలుగా. ఇది ఎట్లుందంటే, మీరు బెన్హర్ అనే సినిమా చూసినారా? చాలా ఫేమస్, ఎన్నో ఆస్కర్ అవార్డ్స్ వచ్చింది. ఆస్కర్ అవార్డ్స్ వచ్చిన బెన్హర్లో ఆయన హీరో ఉన్నాడు చూడండి. దాని తర్వాత ఎలిజబెత్ టైలర్ అని చెప్పి ఒక ఫేమస్ యాక్ట్రెస్ ఉంది, చనిపోయింది ఈ మధ్యలోనే, కరెక్ట్. సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారనమాట. అయితే ఆయనకు మొత్తం 6 సార్లు పెళ్లి అయితే 2 సార్లు ఈయనత అవుతుంది అనమాట. అట్లా 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 ఒకే పార్టీతో రెండు సార్లు పొత్తులు పెట్టుకునేది ఈయన నాకు తెలిసి ఎక్కడ చూడలే. మీరు చూసుకోండి, కావాలంటే రికార్డు కూడా చూసుకోండి. ఆ తర్వాత ఏదైనా కానీ సింహము ఎప్పుడు ఎట్లా, ఏది కూడా ఎంగుల మెతుకులు ఎప్పుడు తీసుకోదు, తినదు. అది పోతుంది, అది పోయి కొట్లాడుకుంటూ పోయి చంపేస్తుంది. చంపిన తర్వాత సింహంలో ఉన్న గొప్పతనం ఏమంటే, సింహము తను చంపిన జంతువును తినేదే కాకుండా కొద్దిగా మిగిలిచిపోతుంది మిగతా చిన్న చిన్న జంతువులు రానిక. ఇది మనమే అవతల కష్టం పట్టుకొని మనం ఎవరిని మిగిలిస్తామండి? ఈయన ఎన్టీ రామారావు గారి కష్టం ఇది, నిజం చెప్పాలంటే, అవునా కాదా? ఆడికి పోయి కడపకు పోయినాడు, నిన్న పులివెందులకు పోయినాడు, ఏదేదో మాట్లాడినాడు. కడప ఎయిర్పోర్ట్ కట్టినా అంటాడు. కడప ఎయిర్పోర్ట్ ఎప్పుడండి కట్టింది? ఇది బ్రిటిష్ కాలం నాటిది. హైదరాబాద్ నగరాన్ని నేనే కట్టినా అంటాడు. సెల్ ఫోన్ నేనే కనుక్కున్నా అంటాడు. దయచేసి నేను చెప్పేది ఏమంటే ఇవన్నీ వద్దండి, మీ వయసుకు తగదు ఇవన్నీ. సింహాలతో పులులతో పోల్చుకుండేది, పెట్టేది, ఇవన్నీ జంతువులతో పోల్చుకుండేది. కేవలము ఏదైనా కానీ ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ రిటైర్మెంట్ ఉన్నప్పుడు ఏదైనా కానీ కొద్దిగా ఉందాగా ఉండేది ఉన్నట్లు వాస్తవాలు మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. కానీ ఊరికి లేనిపోనివన్నీ చెప్పి, ఇప్పుడు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాము, మనకు అన్ని రకాలుగా ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటకు వచ్చినాము. ఎన్నో మనం యాక్చువల్గా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు కూడా ఈ 4 సంవత్సరాల్లో మనము కేంద్రం ద్వారా సాధించుకోగలిగినాం. కాబట్టి ప్రజలందరికీ కూడా నేను తెలియజేయడం ఏమంటే, దయచేసి ఇవన్నీ నమ్మొద్దండి, ఇవన్నీ రాంగ్. ఇది కేవలం ఒక భయం సృష్టించాలా, ఒక భయభ్రాంతులు సృష్టించాలనేది ఒకటి తప్ప, అప్పు 2014-15 కానీ 1994-23 కానీ చేసిండేది ఎక్కువ, చేసిన రేట్ ఎక్కువ. కనీసం మనమన్నా ఒక అప్పు చేసినామంటే బయటికి పోయి పబ్లిక్లో చెప్పొచ్చు. ఏమని, ఈ అప్పు ఎక్కడ పోయిందంటే డైరెక్ట్ పబ్లిక్ పోయింది. ఎట్లా పోయింది? డీబీటీ ద్వారా పోయింది. ముఖ్యమంత్రి గారు బటన్ ఒత్తుతున్నారు, పోతుంది. ప్రతి మనిషికి కుల మతాలకు అతీతంగా, మరి పార్టీలకు అతీతంగా చేరుతుందని. ఆయన దాంట్లో ఏముందండి? ఏదన్నా ఒకటి ఉందే చెప్పుకోగలిగినది. ఆ టైంలో ఇది పక్కాగా ఒకటి జరిగిందని చెప్పుకుండేది ఏముంది? దోమలపై దండయాత్ర, మీ ఇంటికి మీ భూమి, ఇట్లాంటివి తప్ప ఏది కరెక్ట్గా జరిగినది ఏముంది? కాబట్టి దయచేసి పబ్లిక్ అందరికీ నేను కోరేదేమంటే, ఈ అవాస్తవాలన్నీ నమ్మొద్దండి. ఫ్రెషర్స్కు కోరేదేమంటే, కొద్దిగా ఫస్ట్ బాగా అధ్యయనం చేయండి, సబ్జెక్ట్ చూసుకోండి. ఫ్రెషర్స్ అధ్యయనం చేయండి. మీరు ఫస్ట్ అసలు ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏమి, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏమి, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏమి, ఇట్లాంటివన్నీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఊరికే ఎవరో స్లిప్ రాసిస్తే చదువుకుంటూ పోయి చదివిన తర్వాత నేను అట్లా అనలేదు, అట్లా అనుకున్నాను కాకపోతే ఇప్పుడు చెప్తున్నాను, ఇవన్నీ వద్దండి. కరెక్ట్ ఫస్ట్ అధ్యయనం చేయండి. స్టేట్ గవర్నమెంట్ ఏ లెక్కలు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా all figures are validated by CAG.
ఆల్ ఫిగర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ విత్ ఆర్బీఐ ఇండిపెండెంట్లీ. ఆర్బీఐ రిలీజ్ చేసిన బుక్ కానీ సిఏజీ ఇచ్చిన రిపోర్ట్స్ కానీ ఇవన్నీ ఇండిపెండెంట్, అంటే ఆటోనమస్ ఆర్గనైజేషన్. మనం ఏదో చెప్పినంత మాత్రం దాన్ని యాక్సెప్ట్ ఏం చేయరు. ఇప్పుడు నేను చెప్పిన గ్యారంటీస్, నేను చెప్పినవన్నీ కూడా గ్యారంటీస్ లిస్టులో పాటు వచ్చినదే. ఆ లిస్టులు కూడా ఏ విధంగా వస్తాయంటే మనము ఒక పర్టికులర్ అసెంబ్లీలో ఉన్న ఒక పర్టికులర్ ఇది కూడా ఉంది, ఆ దీని ప్రకారంగా ఇస్తామన్నమాట. ఇప్పుడు మనము స్టేట్ గవర్నమెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. నేను చెప్తానండి. రూల్ 6లో ఫామ్ D4 అని ఉంటుందన్నమాట. దాంట్లో మనము ప్రొవైడ్ చేస్తాం అసెంబ్లీకి ఇంకొకటి, ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు నెల సబ్మిట్ చేయొచ్చు, క్వార్టర్కు సబ్మిట్ చేయొచ్చు, హాఫ్ ఇయర్లీ సబ్మిట్ చేయొచ్చు. ఈ రోజు వచ్చి మీరు ఈ రోజే సబ్మిట్ చేయండి అని చెప్పొచ్చు. దాన్ని మనం మన టైం కొద్దీ సబ్మిట్ చేయొచ్చు. ఓవరాల్గా 1 year లోపల సబ్మిట్ చేయడం జరుగుతుంది. మనం ఏం చేసినా ఏం సబ్మిట్ చేయకున్నా ఇయర్ ఎండింగ్ ఏదైతే రిపోర్ట్ వస్తుందో దాంట్లో కన్సాలిడేటెడ్ ఉంటుంది అనమాట. అంతేగాని నెల మనం పోయి ఇమ్మీడియట్గా ఇది జరిగింది కాబట్టి తీసుకో అని చెప్పే పరిస్థితి ఉండదు. మీరు కంపారిజన్ చేశారు సార్ 1994-95 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2003-04 వరకు, ఆ తర్వాత మళ్ళీ డిఫరెంట్ కంపారిజన్స్ చేశారు. ఇది ఈ ఓవరాల్ డెప్స్ చేసే పరిమితి మీద మనకి ఎఫ్ఆర్బిఎం రాకముందు స్టేట్స్ అన్నీ కూడా విపరీతమైన ధోరణితోటి అప్పులు చేసినాయి అని ఎఫ్ఆర్బిఎం వచ్చింది. ఎఫ్ఆర్బిఎం వచ్చిన తర్వాత పెర్ఫార్మెన్స్ మీకు ఎట్లా అనిపించింది? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎఫ్ఆర్బిఎం లేనిది ఎక్కువ టైం ఉంది ఆయన టెన్యూర్లో. ఎఫ్ఆర్బిఎం ఇప్పుడు 9 నుంచి సమ్మె వస్తుంది, 2003-04 నుంచి వస్తుంది. కానీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు కదా, 7 దాకా ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆ తర్వాత యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ అనేది అన్ని స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది యాక్చువల్గా సమ్వేర్ 9 నుంచి. సో మీకు ఆ వేరియేషన్ కనిపించిందా? అంటే ఆ టైంలో మనకు క్లియర్ కట్గా ఏమంటే 94 నుంచి 2003 వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బిఫోర్ 94కు 94 తర్వాతకు మన బారోయింగ్స్ పెరిగినాయి, మనం ఏ శాతంలో అప్పు చేసినామో పెరిగింది. అట్లని చెప్పి పక్కాగా ఒక ఐటమ్ కూడా కనపడలేదు. ఆ తర్వాత మళ్ళీ 2004 నుంచి మళ్ళీ గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది అనమాట. ఏ పారామీటర్స్, ఫిజికల్ పారామీటర్స్ ఏవి చూసుకున్నా కూడా తగ్గుతూ వచ్చినాయి అనమాట. అది ఫిజికల్ డెఫిసిట్ కానీ ఓవరాల్ లయబిలిటీస్ కానీ ఏవి చూసుకున్నా కూడా తగ్గుతాయి. మీకు ఇవన్నీ ఫిగర్స్ దొరికిపోతాయి. ఎఫ్ఆర్బిఎం అనేది 3% ఉండేది, ఒక 0.25% ఒక కండిషన్స్ కొన్ని మనం కంప్లై అయితే పెంచుతారు. కాకపోతే కోవిడ్ వచ్చినప్పుడు మాత్రము 2-3 అడిషనల్గా ఇచ్చినారు. ఏది? ఒకటి పవర్ సెక్టర్ రిఫార్మ్స్కి ఇచ్చినారు, ఒకటి మన కోవిడ్ అప్పుడు ఎక్స్ట్రా బారోయింగ్ ఇచ్చినారు అనమాట. 15th ఫైనాన్స్ కమిషన్ కూడా కోవిడ్ పరిస్థితి ఈ నేపథ్యంలో మనం ఇది చేయాల్సి వచ్చిందనమాట. ఫ్లైట్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కల్లో చూపించకుండా అనధికారికంగా 1,10,000 కోట్లు ఖర్చు చేశారు, ఇది కాకుండా చూపించిందని. మద్యము, కాంట్రాక్ట్ బిల్లులు, ఈ మిగతా నిధులన్నీ కూడా గ్రామ పంచాయతీ నిధులు దారి మళ్లించింది వాస్తవం కాదు, దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. సమాధానం నెక్స్ట్ చెప్పేస్తాను, మొత్తం దాని మీద ఒకటి సపరేట్ పెట్టి చెప్పేస్తాను. ఇప్పుడు చెప్పినాను కదా, ఎందుకంటే గ్రామ పంచాయతీకి సంబంధించినవి ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా పిఎఫ్ఎంఎస్ సపరేట్గా వస్తున్నాయి అన్నమాట. అవన్నీ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని టోటల్ గ్రామ పంచాయతీకి రావాల్సిన టోటల్ అమౌంట్స్ అన్ని మధ్యలో ఒక 2 years కోవిడ్ అప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయిపోయినాయి. నో లేదు ఇప్పుడు లేదు, మీరు కనుక్కోండి, లాస్ట్ 3 months కనుక్కోండి. లేదు మన రాష్ట్ర అప్పు మొత్తం మీద మీరు 2009 నుంచి 23 వరకు ఒక 1,75,000 కోట్లు చెప్తున్నారు. ఇక్కడ సంక్షేమ పథకానికి దీనికి వచ్చేటప్పటికి ఒక 75,000 కోట్లు. అట్లాగే సరే మనకి 4 సంవత్సరాల్లో జిఎస్టీ రూపం మీకు రావాల్సిన 70,000 కోట్లు ఉంటారు. కానీ మీరు ఎట్లా సస్టైనబుల్ చేస్తున్నారు? సస్టైనబుల్ దట్ ఈస్ వాట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్.
Don't you wish your phone was fun like this? Don't you wish your phone looked more like this? Don't you wish your phone could flex like this? Don't you wish your phone could fit in here? Don't you? The market opening, and that's the first opening tick that you're seeing for the week. Looks like it's going to be a positive start, and then perhaps we'll build on to it. The first tick on the Nifty is up about 30 odd points. The mid caps are doing better. It's a 100-point gain already, and the bank Nifty is up about 45 odd points. So decent opening, you'd have to say, in the green, but not too much. So flitting between red and green. Let's take a look at the top gainers. You have NTPC, which is your big gainer. Despite a subdued set of numbers, the stock is trending in the green. Power Grid is up almost about 1.5%. It's in, okay, 0.5% now. It's in the news as well. Metal stocks are doing well this morning. JSW Steel, Hindalco in the green. Tata Motors is up about 0.5%. In fact, all auto stocks are well in the green right now. Tata Motors, Hero, a couple of others as well. Bajaj Auto also trending in the green. And then you have Pharma. Pharma has clearly been the flavor of the last many days. So Dr. Reddy's up almost about 0.3%. What's dragging the market this morning, and now, by the way, the Nifty, Sensex and Bank Nifty have moved a tad bit into the red. What's dragging is Asian Paints, down about 1.5%, Apollo Hospitals, HDFC Life, Divi's Labs. So a little bit of profit taking is what you're seeing in the pharma space. Titan comes out with numbers this week, down about 0.5%. Eicher Motors comes out with numbers this week, down about 0.6%. HUL, Bajaj, Finserv, ICICI Bank, a couple of other stocks that are in the red. So largely, you would have to say quiet opening. By the way, Gland Pharma is one stock. The US FDA has cleared one of their units. So Gland Pharma is the one that's soaring this morning, up almost about 8%. And of course, Surbi will take us through the rest. But I think it's just the mid caps that are in the green, a record high there. Otherwise, the frontliners are just very quiet. Yeah, and the clear trend today is weak financial earnings. Look at Piramal Enterprises, 6% down, DCB Bank, 3% down, SBI Card, which was a huge disappointment, as Abhishek was telling us, down 3.5%. M&M Financial continues to sell off, 3% down over there. UCO Bank is down 1%. So these are the weak financial earnings. But for this, you have a five-star finance that makes up. So some of the more smaller, more micro numbers on the NBFC side, they've been better. And five-star finance is definitely one of them. 9% up on five-star now as we speak. Stovecraft came out with a good set as well, so 4.5% up over there. Let's look at United Breweries. It was a pretty uninspiring quarter for UB. 2.5% down on that stock as well. So these are some of the early result reactions that are playing out. The stock that I was just referring to, Power Mech, is actually up 15-16%. Here a 20% circuit. Now the circuit's opened up. That's because of that gigantic 30,000 crore rupee order that they've got from SAIL. So these are the early stocks in news. RVNL reacting positively to the fact that they seem to have the contours of the JV in order now. So that's a 1.5% up move. And Siemens is up 5% as shareholders have shot down that proposal to sell one of the business units to the overseas parent. Otherwise, on the Nifty, fairly quiet, not much headway. Bank Nifty is also in sync and in step with the Nifty, down about just 0.1, 0.2%. So Prashant, on the index at least, there doesn't seem to be too much clarity. I guess it's more about getting through individual stocks, news, earnings, and the reactions to them. Absolutely. I mean, we got what 40-point lower start on the Nifty, 19,600 or so is where we are. I think we've gotten through bulk of the stuff which is moving around. Piramal is the big one, really. I mean, on the downside, and it's got tremendous volumes as well. So it's down a full almost 7% now. And look at that on very large volumes for this time of the day. SBI Card at number two, and you got M&M Finance. Intellect had a big day on the upside on Friday. It's pulling back a little bit. M&M Finance, HUL is down a little bit. Asian Paints is down about 1.25%. Apollo Hospitals is down about 1.5%. HDFC Life, Divi's Laboratories are some of the others which are coming through with cuts. United Breweries, by the way, was a disappointment. The numbers came out, I think, on Friday, was it? It's down 2.5 this morning, right at the word go. So yeah, just a few names. Standalone refiners like MRPL, etc., are selling off as well this morning. So it's a mixed kind of a start with, of course, I mean, the big gainer on the upside being Siemens and Five Star, which are up 5 and 10% respectively. So that's the start that we've gotten with this morning. So 30 points lower, neither here nor there. Saurabh Mukherjee is joining us now. He's founder at Marcellus Investment Managers. Saurabh, good to have you with us here. Thank you very much for your time.
I mean, it's been an incredible first half this year, Saurabh. I think has gotten most people, I would say, right? I mean, as compared to what people would have thought this year would pan out in January as compared to where we are now, pretty much at all-time highs. What's your overall kind of picture? We're talking to you after a while. How are you looking at things from here out into the second half of this year? Look, I think from a macro growth perspective, this is one of the most remarkable junctures I have seen in India's development. We're at the top of the rate hike cycle, and yet you have GDP growth of 6.5%. We're at the top of the rate hike cycle, yet large lenders, the HDFC banks, the Bajajas of the world are posting 30% earnings growth, 20 to 25% loan book growth. So it's a very unusual macro cycle where the rate hike piece doesn't seem to have dampened the economy. There is some dampening in consumption. So if you through the result season, you can see some dampening in consumption. And as you'd expect, given that the Americans have hiked by 5.5%, there is some dampening in IT services. But in the context of steep rate hikes in the space of 12 months, I've never seen anything like this in my life, where the whole world rates have gone up and yet economies are chugging along nicely. So if you then look forward over the next couple of years, Prashant, the likelihood is rates come off. China seems to be in a proper deflationary cycle. The Chinese economy seems to be blowing up. That will exert massive deflationary pressure. So I think interest rates come off over the next couple of years, and therefore you get GDP growth upticks the world over. That should be good for stocks. That should be good for equity markets. And my suggestion to whoever's watching is, if you still haven't deployed meaningful amounts of your net worth to Indian equities, it's worth considering this as a good juncture to do so. Okay, well, by the way, for now, although the market is very quiet, there are plenty of stocks which are looking good. 5-star Finance is getting a 5-star reception in the market, 10% higher now. Very good growth coming through. Then AUM growth of over 43%. The active loans have gone up by about 40%. So that's definitely one of the stocks to look at. And, it has a lot of the sort of peer group in that, category this morning. So whether it's Chola Finance, Ujjivan Small Finance Bank, a lot of these ancillary names as well doing well. Saurabh, hi, good morning. So if this is the place to be, if India is the place to be, despite the kind of run-up we've already seen, where do you generate alpha now? Where do you see the next leg of leadership emerge from? So look, I think we're sticking to what we understand well. So I started by mentioning the large lenders we've invested in. They're doing well. Our reading is the lending space is consolidating, whether it be private sector banks or the large NBFCs. The large are getting larger in the NBFC space and in the banking space, and we are riding with the leaders here. Quick disclaimer, my parents, myself, our 10,000 clients have large positions in these stocks that I've mentioned. The second area where we've been constructive and we see more grounds to be constructive is the whole pharma ecosystem. There's consistent news emerging from America of drug shortages in America. It's not clear why America is facing such acute drug shortages. We'll have to do some more work on that. But one hypothesis I have is APIs. China makes 80% of the world's APIs, and I think China is conking off on that. That gives a great opportunity to India, which accounts only for, say, 10% of the world's API. It's a big opportunity for our API manufacturers to step up. The specialty chemicals which feed into the API ecosystem, I reckon will do well over the next couple of years as China tries to squeeze the global API cycle. And the third area where we've been trying to make some investments, hopefully we'll get some more opportunities, is the China plus one phase, right? So APIs is one part of it, pharma is one part of it, but the other aspect is making electronic items, consumer durables, both for the Indian market and for the export market. China has been the dominant player in this, but the early signs from our trips to Hosur and to Chennai suggest there's a significant outsourced electronic manufacturing services industry emerging in our country, and we'll try to make some investments in that space. Well, Saurabh, hi, good morning. I just want to go back to financials for a bit, a slightly sort of more medium-term question here. We know that, of course, Marcellus has had positions in the likes of Bajaj Finance for a very long time. You've liked that company, liked that business model. But this is a space that's not perhaps set up for disruption, because we have a massive entrant coming in the form of Jio Financial Services. They've already launched a tie-up with Blackstone, for instance, on the asset management side, even before starting operations on the ground. So what kind of disruption are you right now penciling in? And at least in the near term, could it have implications for maybe, limited margins or, any other challenge in terms of business growth?
I think let's break financials up. There's plenty of different bits to that space. The mutual fund space, right? The data from America is very clear. If you look at the last 20, 25 years, led by Vanguard, BlackRock, and State Street, the American mutual fund industry has largely become a play on passive, on indexes and index funds and ETFs, right? And if you look at the last 10 years, I think there have been outflows, even though the American stock market's done well, there's been outflows out of active asset management in America over the last 20 years or so. There is no reason to believe our country would be different. I think both the re-entry of BlackRock with Geo, I'm sure the other global passive players will enter. You can see every domestic mutual fund also launching passives. I think the big story of the next 10 years will be a relentless rise of index funds and ETFs in India, which is great news for your viewers. The cost of investing in India will come down. The cost of investing in a ETF or a passive is as low as 5 to 10 bips rather than say 2% for active asset management. So I think the mutual fund industry will face a profit squeeze. I don't think there's any two ways about it. The mutual funds will have to work very, very hard to grow their profits because of the pressure on their yields. The lending space is a different ballgame altogether. Over the last 20 years, we've seen it's very difficult to set up a large, successful lender, whether in banks or in NBFC. Player after player has struggled because to build a credit underwriting engine which holds its quality, builds distribution, generates say 20% ROEs, has turned out to be close to impossible. So if you take the last 20 years, there's only been really two successful NBFC build-outs in India, Bajaj and Chola. I have no reason to believe that Geo will not be successful, but even if they are, the capital they're bringing in accounts for 5% of the NBFC industry. So there's plenty of space. Remember, HDFC is no longer an NBFC, so there's plenty of demand for NBFC paper. I'm sure Geo will be able to slot into that space, but there is a deficit of well-run, large, well-capitalized NBFCs in India. I reckon Geo will slot into that and do well. But the data for the last 20 years suggests you need a well-capitalized parent and high-quality management team. Chola and Bajaj have played that, have executed on that playbook. Others haven't succeeded. Hopefully, Geo will be the third such player in India. But we need more well-capitalized players in NBFC. I don't think there's any dearth of demand. There is a dearth of capital in NBFC space. My reckoning is Geo plugs that. Saurabh, what have you been sort of doing at Marcellus in terms of any new ideas, any new picks, making it clear just for educational purposes, not to, get people to buy in. But what have you been doing? So we've got a few picks that we are working on building positions, and I'll discuss those as both the research crystallizes in our head and the position building plays out. Over the last 3 months or so, we've built a meaningful position in Metropolis Healthcare. In our large cap product and consistent compounders, we've been long-standing holders of Dr. Lal Path Labs. I'm delighted to see that with the private equity players now pulling back courtesy lack of capital. I'm delighted to see both Dr. Lal and Metropolis hiking prices. Metropolis is part of our small cap portfolio. Dr. Lal is part of our large cap portfolio. We much like Dr. Lal is strong in northern and eastern India. We think Metropolis is the strongest player in Western India, well established, highly profitable player. And as the PE funded players pull back, I think we'll see a recovery in profitability for the sort of well established path lab plays. In parallel, we've also built a position over the last 3-4 months in Prudent, which is a sort of a mutual fund distribution cum insurance distribution platform. The massification of financial services, in a way, the massification of financial services that Geo BlackRock will deliver. Already local distributors, local wealth managers like Prudent have delivered on this over the last decade or so. I think there's a lakh or so touch points through which products are sold, packaged financial services products are sold. So Prudent is a small cap company, but we think given the network of distribution it's built in the country, given the underlying financialization, this is a straightforward way for our clients to benefit from the rise of mutual funds, the rise of health insurance, life insurance in the lives of ordinary Indians. Sure. All right. Saurabh, we would have loved to chat some more. We perhaps will take this
to another discussion. Thanks a lot for joining us on CNBC TV 18. Always appreciate your thoughts here. Well, that's the word coming in on the market, which, by the way, is very, very quiet. Not doing anything at all up until now. Flat on the Nifty and on the Sensex as well, holding on to that 66,000 mark. So gives us some time to do an exclusive conversation. Now, RVNL, as you just heard from my colleague Vivek, has reached an agreement with its Russian partner for the Vande Bharat order. So there is a lot of clarification that has come out on that front. The company's arm, Kinet Railway Solutions, and the Russian entities have finalized the partnership terms. So Rajesh Prasad, who's the Director of Operations at RVNL, joins us now to talk about that. Mr. Prasad, thanks a lot for joining in. If you can just give us a little more granular details on this entire partnership. What is the bid amount? What is your share in this partnership? What is the Russian partner share? And if you can give us any more clarity on what is the kind of timeline that we are looking at. Very good morning to all of you, and it is always nice to get connected to a esteemed TV channel. So you are asking about the 200 sets of Vande Bharat trains that the tenders. This is basically a modernization of coaches. Today I was going through a newspaper and where I found that Ministry of Railway is trying to basically renew these 800 old coaches. These Vande Bharat coaches are having better safety parameters, more comfortable, they are faster, and aerodynamically it is designed. It has got faster acceleration, faster deceleration. So we have got a contract of 120 train sets and at the rate of 120 crores, and these train sets will be manufactured at Latur. This has got the comprehensive maintenance component, and the average cost is around 4% every year for this 120 train sets. So as you have said correctly, that the shareholder agreement, AOA, etc., have been signed on 28/7/2023, only few days back. And if you recall correctly, we had signed the share purchase agreement on 17th of July. And you mentioned about the Kinet Railway Solutions Limited. This company was incorporated in April 2023. So now the shareholding pattern is that MWM is having 70%, RVNL is having 25%, Alias is having 5%. Mr. Now Prasad, you have asked about the roadmap. Sure. Mr. Prasad, if you could allow us to please come in over here. What we are also trying to understand is that the understanding in the market was that you were trying to increase your share in the JV beyond 25%. Originally, it was 25% with the Metro Wagon Mash at 70%, but you were apparently trying to increase that share. Is that right? And now is this final, basically, that your share will be at 25%? Yeah, we had clarified this in the stock exchanges, number one. And whatever we were trying, it was in the interest of the project, it was in the interest of RVNL, it was in the interest of government, and it was in the interest of the nation. Okay, got it. So, Mr. Prasad, good morning. You said a train set so let me complete this. Let me complete this answer. You had asked about the roadmap. So now the next step is the execution of MCMA. MCMA is the maintenance the manufacturing agreement. And the first prototype, the coach is to be manufactured at Latur within 2 years. And the second, 2 months after that 2 years. And subsequently, 12 numbers in the first year, and then 18 next year, and then 25 onwards every year. So, and the maintenance part will be taken care of at Delhi, Jodhpur, and Bangalore. So we are going to upgrade the infrastructures at Latur, where we will be manufacturing, and some of the depots in Delhi and Jodhpur and Bangalore, we may have to upgrade that. So this is the roadmap of this, and this has got a maintenance component of 35 years. Yeah. Okay, got it. So two questions. One, so total value over the lifetime, including manufacture and maintenance, is how much, sir? See, if you see the total cost of the project, it is around 35,000 crores, 36,000 crores. Out of that, 8,700 crores will be our share. And you said, sorry, what is your share? 25%, so it is 1/4, so it will be around 8,700 crores. All right. And you will make 4%, as you said. Your margin. The 4% is the maintenance component. See, the 120 train sets will be manufactured at Latur, and then these 120 train sets will be maintained for 35 years at different depots. The names of the depots I have just now said,
And the average cost of that particular maintenance component will be 4%. So 120 crore, 4% for 120 train sets. This will continue over a period of 35 years. So if you want to see the total numbers, so 120 trains will be around 15,000 crores, and more than 4% into 120 into 35 years into 120, that will be around 20,000 plus, and it makes around 36,000 crores. This is a rough calculation which I just wanted to give. Okay. Mr. Prasad, lest we run out of time, I have to ask you about the OFS as well. The government has reduced its stake by about 5.5%, 5.3% to be precise. Have they given any indications to pare their stake further? And if you can just help us what the response to the OFS has been? See, I'll take few seconds before coming to your questions. This company is 20 years, 6 months old, and it has an authorized capital of 3,000 crores and paid up share capital of 2,085 crores. The first IPO came in the April 2019, 12.16%. Then OFS 1 was 9.64%. Now, during that time, approval was taken for 15%. So the remaining part was 5.36%. So this time OFS 2 was 5.36%, which had an option of 1.96% through Green's SU option. So the floor price was 119, and the money which has been collected through OFS 2 was 1365 crores, more than 1350 crores. And earlier IPO was 475 crores and OFS 1 was 550 crores. The response was very positive. You can see the tweets made by the Secretary Deepam sir. He had also said that this has been very, very successful. In fact, in first day, the subscription was 2.73 times the institutional investors. So what I want to tell you is that we are serving the nations through this. Mr. Prasad, I agree. Yes. I just, one more question. I mean, any indications of whether the government plans to bring down their stake further? See, madam, the first requirement was the MPS. What exactly is MPS? This is as per the SEBI regulations. That is the minimum public shareholders. That minimum should be 25%. So we have crossed that barrier of 25%. To be precise enough, it is now 72.84%. And further decision will be taken by the Government of India, Ministry of Finance and Ministry of Railways. We have got no role to play in this. But what we want to do is that we want to create more and more infrastructures. We want to serve nation in a much better manner. Mr. Prasad, exactly. I want to go back to that point because in this conversation earlier you made a point that whatever you were trying to do, that is increase your partnership in the JV, was in the interest of the nation, in the interest of infrastructure creation. I want to go back. That's not happened. Your stake in this JV remains at 25%. So I want to understand, yes, we know all the details of the present Vande Bharat order, but have all the outlier things been settled? Because you wanted something, you've not got it. Now you're going ahead with the present 25%, 70% sort of structure. And what does it mean for future contracts and the future of this partnership itself with the Russian entity? See, you please try to appreciate this, that the MOU was signed with the same percentage. And some news came up, and then we made the clarifications. And we had signed the shareholder agreement as per the MOU. So this is as per the plan, and the project is on track, and we will deliver the best quality product for the Indian Railways and Government of India. This much I can assure you. Got it. And we take your point of view. Those were news reports, and so you never. It was a news report, but we clarified. Correct. Exactly. That's what I'm saying. I'm saying it was. I mean, there was no flip-flop on your part, on the company's part. You were at that share. There was speculation. Maybe you were negotiating for a higher stake. And now you kind of put out where things stand right now. But whatever I have said, it is perfect, that it was in the interest of the project, it was in the interest of the RBNF, it was in the interest of Government of India, and it was the interest of the nation also. Got it. Mr. Prasad, what is the order book now, sir? I don't think we've had an update. So the order book has now gone up. We have got around 65,000 crores. 35,000 crores is through the nomination. And the bidding part has now gone up to 30,000 crores. And if you realize that we have started participating in less than 2 years, we have participated in 169 bids and total costing around 95,000 crores. And we have got 30,000 crores. Few bids are yet to be finalized.
So the success rate is more than 25%. And we want to have a target to have the order book of 75,000 crores to 1 lakh crores. So we are coming nearer to 75,000 crores. That's all on. What's the timeline? And this is the bidding projects that you're talking about. 75,000 to 1 lakh. I'm talking about the total order book of 75,000 crores to 1 lakh. And bidding is 30,000 crores. Madam, you please kindly realize that this is a government company. And we have molded ourselves, and it is less than 2 years that we have gone into the market, and we are executing the projects, and we have got the orders of 30,000 crores from the market. Sir, if you can just tell us a little bit about the Mumbai Metro order. What's the latest on that? What's the quantum, the timeline, execution, etc.? See, we are executing 6 to 7 cities, the metro cities, and metro segment is one of the preferred segments. And we are involved in all kinds of the basically projects life cycle of the metro segment, starting from the depot track, the civil engineering, the system. So Mumbai Metro, most probably it was the system tender. I do not remember exactly. The biggest order of the metro is from the Chennai Metro, where we have got 4 orders. One is the elevated and 3 the underground packages. And the first order which we got from the Indore Metro, and that particular project is also moving very well. And the first overseas project of Maldives is also moving very well. So what I can tell you is the projects which we have started bidding and got in the beginning, they have started giving the results. And the margins, etc., are also as per the previous margins available. And we are very much satisfied the way we have progressed. And 2 months back, we have also been given the status of Navratna. So congratulations to all the esteemed TV viewers, because after that, we have not interacted. So, so everything is moving well, and hope to see better improvements in time to come. Absolutely, Mr. Prasad. Congratulations to you as well and to the entire team. And you have ambitious targets ahead of 1 lakh crores in the form of total order book. So good luck with all of those plans, and we hope to keep talking to you as we progress along down the year. Thank you very much for joining in today. Thank you very much. Thank you very much. Thank you. Okay, with that, let's move on to our next management call. Equitas Small Finance Bank is on our radar. The business momentum for the first quarter has been strong, with profit coming above estimates. However, slippages have seen a slight increase. The margin has also dipped a bit. Mr. P.N. Vasudevan, MD and CEO of Equitas Small Finance Bank, is with us. Mr. Vasudevan, thanks for joining in. First, to the positives. I mean, if I talk about the business momentum, your AUM has actually grown 6.25% quarter on quarter. So that's very good sequential growth. There's good deposit momentum as well. Do you think this can continue into the rest of the year? What's the sense you're getting in terms of business momentum? Good morning. See, Equitas, as we have been saying in the past also, we are lending into segments which are, kind of from the informal economy borrower segments, which typically do have a large level of unmet or underserved, demand from the banks. So that way, there is generally not much of an issue from the demand side. It's largely from our ability to service it in an efficient manner. That really determines our ability to grow. And so we have been guiding for a 25 plus kind of a % growth rate in the past. And I think that's something that we should continue to be able to look at. First quarter was a little stronger than normal, largely because the last year first quarter was not very strong. So on that lower basis, the growth is appearing to be 36% year on year. But we expect that this year our overall growth rate should be in the range of 25 to 30%. Okay, 25 to 30% growth rate is what you're looking at. I do want to also talk a little bit about the slippages, because they remain elevated in Q1. Can you give us some guidance on that? I think there was a 12% rise that you saw in your slippages this time. From an average of around 200 crores plus, what do you think the slippages could be in the subsequent quarters? And any relief on asset quality that one can expect? See, our slippages are actually quite under control. I would say it's around that 3% level. Last year, if you remember, it was in the range of around 4.5 to 5% level. It's actually come down in the fourth quarter. Fourth quarter was the best. And first quarter, we all know seasonally is supposed to be the weakest quarter in terms of collections. But actually, our first quarter collection was much more robust than the typical first quarter that normally that we have seen in the past. So our first quarter collection was good, and our annual slippage at just under the 3% level is actually quite comfortable, I would say.
And also, the way we calculate slippage is like on a daily basis. So if somebody slips into an NPA today and pays it off and squares it up tomorrow, we still show it as a slippage and a recovery. So I don't know whether that could be an impact, but even otherwise, at 3%, I think we are very comfortable with that. And from a portfolio quality that you mentioned, our GNPA has kind of remained flat at 2.6% quarter on quarter. And again, I think that's a good good show by the team, because normally we have seen the first quarter that the GNPA does tend to rise up a bit and then come back in the subsequent quarters. But this time around, everything has been good. The market has been good. The economy is actually doing well. So we have also seen that impact from the customer side. The earnings has remained robust, and actually our GNPA has remained flat, which I think is probably the first time that we have seen in a long time. So, Mr. Vasudevan, what's the outlook? I mean, are you saying that even if slippages rise, the max it will be is 3%? And can you give us some guidance on the GNPA levels as well? Yeah, I guess the slippage should be in the same range. I don't expect it to go much beyond this, give or take maybe 10 basis points this way, that way. And from a GNPA perspective, pre-COVID, our GNPA used to be 2.5% level. We are now practically close to that at 2.6. And going forward, I think for the rest of the year, given the kind of macroeconomic factors that we have seen playing in the market, I think our GNPA should be in the range of 2.5% for the rest of the year. Okay, 2.5% range for the gross NPA, so lower than what you've seen in Q1 and lower than what you've seen last year. That's always great to hear. Now, if you look at the book, right, the microfinance book has seen a very strong growth. It's a 40% growth that you've seen. Of course, the base is also lower, but is this something that you can sustain in the quarters to come? See, microfinance, there was a change from RBI about a year back in terms of regulatory framework for microfinance. There is always a large concern amongst all of us in terms of over-borrowing or over-leveraging by the borrowers, because the RBI guideline was addressing the NBFC MFIs, but it was not addressing the banks. So customers could potentially borrow from NBFC MFIs up to the max allowed by RBI. And then on top of that, they could again borrow from the banks. This was about a year back scenario. About a year back, RBI came with a guideline, fresh set of guidelines, where the entire exposure of an MFI borrower is capped, irrespective whether it is from an NBFC MFI or from the universal or the small finance banks. So that has given us also some little bit of a comfort that, the overheating or the over leveraging by the borrowers is, not going to be as much. And so that is why we kind of, allowed microfinance to grow a little stronger than in the past. Today, microfinance is about 19% of the book. And by and large, we expect that to remain at that 18% level by the end of the year, which means that microfinance should grow at the overall level at which the bank should grow and retain its contribution from maybe 19, it might come down to 18 by the end of the year. Okay, got that, Mr. Vasudevan. Just a quick final word. How is cost of funds moving? Because margins have come down. I mean, even if I look at it quarter on quarter, from 9.1%, you're down to 8.76%. So there seems to be some amount of pressure there. What's the outlook for the rest of the year on cost of funds and NIMs? Yeah, so our portfolio, almost 83 or 84% of our portfolio is on a fixed rate basis. And so you are going to be seeing this cost of funds and the NIMs moving fairly aligned, I would say. And our cost of funds has gone up to 6.93% in the first quarter. And we believe that, based on our own internal calculations, we believe that our cost of funds might actually move by another 50 basis points for the rest of the year. And when that happens, the NIMs should see a reasonably proportionate decrease also. So last year, our NIM was around the 9% on an average for the full year. This year, we expect the average NIM for the full year to be anywhere in the range of around 8.5%. Okay, all right. We will let you go on that note. Appreciate your time here. Thanks a lot for joining in. That's Equitas Small Finance Bank. We will take a quick break. On the other side, Murli M. Natarajan, the MD and CEO at DCB Bank, will be with us to discuss the Q1 performance. Stay tuned.
అమ్మా. నాన్న డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టు. వీడికి వివరించు బన్నీ. మీ అమ్మ మనసుని ముక్కలు చేయకు. డ్యూరోసెల్ తీసుకో, ఆమె గర్వపడేలా చెయ్యి. డ్యూరోసెల్ బ్యాటరీలు రెండింతలు ఎక్కువ నడుస్తాయి. మీరు మరింత ఎక్కువ ఆదా చేయవచ్చు. Okay, well, the stock on our radar this morning is Motherson Sumi Wiring India business. They saw a decline in their net profits in Q1 FY24, but the company has outperformed the market leaders in the passenger vehicle space. We spoke to Anurag Gehlot, the CEO at Motherson Sumi Wiring India, on the company's Q1 performance. He said they will continue to maintain this growth rate and it will be a good year for them. Listen in. Year on year, the growth was there of approximately 7%. And of passenger vehicle, and quarter on quarter it has gone down, but MSWIL has done 11% and outperformed the market. And for the Q2 also, we are seeing a good forecast in hand. Obviously, festivals are going to start by the quarter 2 end and starting the Q3. So we are seeing a good numbers compared to Q1. So I think it is going to be good we can see the next, not even quarter 2, quarter 3 also we are seeing that the forecasts are high. So I think we are going in the right direction. There are a lot of positive vibes from the market. So I think it is going to be a good year. These are numbers are also driven by the customers. So whenever the customers are giving their numbers, we are just following those numbers. As far as you must be knowing that there are few issues at customer and also in their supply chain. But as a MSWIL, we are always on the toes, and we are making us ready internally to, in case of any changes in the plan, we are taking care for that. So we are driven what customers are asking us to do. Sequentially, we are improving. As you said, quarter 4 was 11.9%, and which has now in quarter 1 is 11.1. Historically, quarter 4 remains higher side because all your customer negotiations completed at that time. So it remains, on the higher side. But margins we are not talking about much because this is not the thing which we target for. We always look for the ROS, which is capital employed, and as a group philosophy, we have to be more than 40% ROS, which we have done in last financial year, and we are absolutely on the right track. And you will see in this year also we'll be surpassing this. Okay, well, that's Motherson Sumi Wiring. Well, you've got the market, which is absolutely flat, 8 or 10 point change, but higher, 19,654 on the index. Another company which is reacting to numbers in a very large way is DCB Bank. I mean, the stock is down, I think, 5.5%, 6%. Numbers have been a little mixed. So while loan growth and deposit growth, etc., have been pretty decent, slippages have gone up. And recoveries have been a little poor. That's basically led to gross NPLs rising. We also have margin compression of some 35 basis points on a quarter-on-quarter basis. So let's actually get the management in to address some of these issues. Mr. Murali M. Natarajan is Managing Director and CEO at the bank, and he's with us. So Mr. Natarajan, good to have you with us here. Thank you very much, sir. Could you explain to us, could you start with margins first of all? It's a 35 basis point compression. What are we to expect for FY24? So we have built the business model, and I've been guiding this for quite some time, at a margin of about 370 to 375 basis point. This quarter our margin is 3.83. So I can argue that our margin is still higher than the business model that we have created. Cost of funds have been going up since I think almost October. The methodology works like this, that when EBLR is changed based on repo rate changes, cost of fund takes a little time to catch up. In more recently, cost of funds have not been raising so fast. So I don't expect similar kind of compression in our margin, and we should be able to hold on to our business model NIMs. More importantly, most of our portfolio is repriceable portfolio. So therefore, even if the cost of funds goes up,
I don't believe that our margin compression would be severe. So we should be able to sustain with the product mix and the cost of funds mix at about 373-75 basis points. Okay. The business momentum has been quite steady, Mr. Natarajan, and that's good to see. Of course, the entire industry is picking up pace now. But what kind of deposit and advances growth are you looking at for FY24? So we don't give guidance on a yearly basis, but the kind of frontline investments we have done, including the number of branches that we have added in the last 1 to 2 years, and the kind of products, plus the process improvement, the technology that we are putting in, we believe that we should be able to double our balance sheet every 3 to 4 years. That is the kind of momentum we are building. Our deposit growth has been about 22%. Our loan growth has been at about 19%. But if you look a little deeply, the core products like mortgages, home loan, co-lending, construction finance, agri-inclusive banking, which is our core business, has grown at higher than 20%. So we expect this trend to continue. There is a reasonable amount of demand, and we are putting in more efforts in terms of expansion as well as increasing our frontline. So that should help us to continue to grow our balance sheet and deposits and loans. Slippages were higher in the quarter, I think about 4% as compared to 3%, the quarter-on-quarter comparison. Could you tell us what happened and what should we expect going forward? If you look at our collection efficiency, there has been a slight drop in April, and when we look at more details, it seems to be a slow first quarter, also number of holidays in April, plus some weather interruptions in the north. All that put together has given us some kind of a lower collection efficiency in April, which we built up by May and June. If you look at our June collection efficiency, we are pretty much back to normal. The recoveries and upgrades is where we had a little bit of slowness, and we are building pipeline of recoveries and upgrades. If you look at whole of last year, our recovery and upgrades were almost 100% of the slippages. And I believe that in the next 1 to 2 quarters, we should rebuild the momentum in recovery and upgrades while slowing down the NPAs. We don't see any fundamentally any issues with our portfolio. And I also want to say that more than 85% of our portfolio is secured business. Therefore, the loss given default continues to be well within the range that we have kept in our business model. Your cost to income ratio has been around that 64% mark in the quarter gone by. Can you give us some guidance on that as well as on the operating efficiency? The target cost-income ratio is about 55%. The target cost to average is assets about 2.4, 2.5%. It will take us some time to reach there. I want to say that we are a pure retail SME business, so we don't do much of big-ticket business. If you look at the market, whichever banks are in largely retail and SME business, you do see cost-income ratios at 58 to 63%. So I don't think we are too different from that. Having said that, through technology, process improvement, and also because of the growth that we are likely to achieve for the investments we have made in the last couple of years, we expect cost-income ratio to come down step by step. Got it. Mr. Natarajan, on asset quality, would you like to leave us with a guidance for the year? Where would you want to be, or where would you be? We don't give yearly guidance. If you look at the target that we are setting for ourselves is 2.5% on GNPA and 1.25, 1.5% type of on net NPA. Over time, we should do better than that. If you look at the pre-COVID, our business model, we were at about less than 2% on gross NPA and about 1% on net NPA with a strong provision coverage, which continues to be so. So our intention is to steadily move towards that direction, and that's where we are working towards. All right, we will let you go on that note. Thanks a lot for joining in. Appreciate your thoughts. That's DCB Bank. By the way, the market is so quiet, not too much happening. Just a couple of these power stocks, NTPC, Power Grid, all doing pretty well this morning, up almost about 3% and metals also doing well. Mitesh Thakkar is back with us. Mitesh, 2 pockets that I wanted to ask you about. One was the entire auto group.
because you have, auto sales coming out tomorrow. There's some lackluster moves expected in, passenger vehicles, etc. That's one. And within that space itself, your thoughts on Maruti, because Maruti comes out with earnings later today. Just wanted to do a chart check on these names. Yeah. So one, I think, Maruti, if you look at it, the stock has made a fresh high of 10,036 and then came down to levels close to about 95.50. I think the zone of 9500, 95.50 is filled with support area. If it doesn't break that, then I think the stock will again try and retest the earlier highs. The pivot here is 97.90. So once it crosses that, I think a long trade can be taken with a 100-point kind of a stop loss, and then we can look at a target of 10,200 plus. So I'll keep a watch on 9500 on the downside and 97.90 on the upside. The Nifty Auto Index, has done very well, and it's been one of the outperformers in the last leg of the move. But last 3-4 days has given signs of tiredness at higher levels, similar to the index. I think is looking a situation when the profit booking will see the Nifty Auto Index consolidate, and on the downside 15,250 could be tested, and on the upside 15,700, 750 would be a difficult pivot. So I think it will be consolidation for the next few days. Coming to my stock calls, I have a buy on NMDC. Keep a stop at about levels of around 112.6 here, and a target of around 117 can be looked at. And India Cement is the other one, which I would recommend buying with a stop below levels of 214 for targets of 227. Okay. Mitesh, thank you very much. We'll come back to you for more. Let's look at just one name before we take a break, Thangamile Jewelers. And that was the big gainer from last week. It was up almost 55%, Friday to Friday. It's up another 6% this morning. That's almost a micro cap, very small market cap company. But Thangamile is up another 6 after the 55% over the previous 5 trading sessions. We'll take a quick commercial break here. We are back. We'll have the management of Stovecraft to discuss their first quarter performance. Stay tuned. Don't fight with your sister, huh? और सुनो, do your homework. जिंदगी ना डूज एंड डोंट्स से भरी हुई है, बट बात जब आपके सोफे की हो, डूज एंड डोंट्स